రాజ్యాంగం ఉందా లేదా, రాజ్యాంగం ఎవరు రాసిండ్రు అనేది రెండో స్థానంలో చర్చించుకున్నాం. రాజ్యాంగ ప్రకారంగా ప్రజలందరూ నడవాలనా వద్దా, దిస్ ఈజ్ ది ఫస్ట్ క్వశ్చన్. రెండోది, ఇవాళ నేను అవునన్నా కాదన్నా, మీరు అవునన్నా కాదన్నా, ఇంకా వ్యతిరేకించేవాళ్ళు దాన్ని సమర్థించేవాళ్ళు అవునన్నా కాదన్నా, డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అంబేద్కరా కాదా? అంబేద్కర్. వాళ్ళ ప్రతి ఒక్కరికి హక్కులు అందాలి అని అంటే ప్రతి ఒక్కరికి రాజ్యాంగంలో రాసిన ప్రజల జీవితావసరాల కోసం రాసిన 51 ఆర్టికల్స్ క్షుణ్ణంగా ప్రతి ఒక్కరూ తెలుసుకుంటే తప్ప ప్రజల జీవితాలు బాగుపడవు అనేది లోతుగా సంవత్సరాల తరబడి నేను రాజ్యాంగాన్ని అధ్యయనం చేసిన తర్వాత నాకు అర్థమైన అంశమండి. ఒక అబద్ధం చెప్పాలి అని అంటే ఆ అబద్ధమని మీకు తెలియకుండా ఉంటేనే నేను ధైర్యంగా మీతోని నేను అబద్ధం చెప్పగలను. ఉత్పత్తి జరిపి పంపిణీ జరుపుకునే పెట్టుబడిదారి ఆర్థిక విధానం ఇది. అయితే ఇక్కడ ప్రైవేటు ఎలిమెంట్ దీంట్లో దాగి ఉన్నది. నేను 10 రూపాయలకు తయారైన వస్తువును మీకు 100 రూపాయలకు అమ్మి నేను 90 రూపాయలు నేను దాచుకుంటాను. అప్పుడు మీకు ఈ విషయం తెలిసినప్పుడు మీరు 90 రూపాయలు తీసుకోవడం అన్యాయము, 20 రూపాయలు తీసుకోండి అన్నప్పుడు అక్కడ కొంత కాంట్రడిక్షన్ ఏర్పడుతుంది. భారత పౌరునికి ఉన్న హక్కులేంటి, బాధ్యతలేంటి, ఇవి ఎవరూ చెప్పడం లేదు. ఈ ఉద్యోగాలేంటిది, ఈ నిరుద్యోగాలేంటిది, ఈ యొక్క ధరలేంటిది, ఈ అన్యాయాలేంటిది, ఎందుకు జరుగుతున్నాయి అనే దానికి ఏ అంశము నాకు తెలుపకుండా ఉండడానికి ముఖ్య కారణం రాజ్యాంగం లోపల రాసిన ప్రజల జీవితావసరాల గురించి నాకు తెలియకపోవడమే. నా అవసరాలు ఏంటియో నాకే తెలియదు. దీంట్లో రాసిన సామ్యవాద ఆర్థిక విధానం గనక అర్థమై అమలు చేస్తే ఇది మొత్తం విద్యంతా ఫ్రీయే, మొత్తం నువ్వే ఉత్పత్తిదారునివి, నువ్వే వినియోగదారునివి. ఇండెక్స్ ఎందుకు రాసినావు తర్వాత అంటే ఎట్లుంటుందో ఇండెక్స్ అండి అది. ప్రియాంబుల్ నథింగ్ బట్ ఇండెక్స్. ఏమేమి ఉన్నాయి దాంట్లో? సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్రంగా పరిపాలన చేసుకోవాలి. మీ ఇష్టం వచ్చింది నువ్వు బిలీవ్ చేసే హక్కును కల్పించింది రాజ్యాంగం. కానీ ₹1 కూడా ప్రజల నుంచి వసూలు చేసిన ₹1 కూడా మసీదు కట్టడానికో, గుడి కట్టడానికో, లేకపోతే చర్చి కట్టడానికో యూజ్ చేసే హక్కు రాజ్యాంగబద్ధంగా లేదు. కాబట్టి ఇక్కడ ఇంత రహస్యంగా అసలు దీన్ని అసలు చదివే అవకాశమే లేకుండా, దాని మీద ఫోకసే లేకుండా అనే టైపుగా ప్రతి ఒక్క పౌరునికి అట్లా ట్యూనింగ్ చేసింది. ఈ భూమిలో బ్యాలెన్సింగ్ నాశనం అయిపోయింది. దాంతో ఇంకా పురుగు వచ్చుడు, ఇక గోడ దెబ్బ చెంపదు. ఇక మెల్లగా 100 రూపాయలకి ఇచ్చింది, ఇవాళ 1200 1500కి వచ్చింది. ఇంకెంతో కాలం ఉండదు. బ్యాన్ చేసినా ఆశ్చర్యమేం లేదు. ఈ బుక్ని అంతే కదా మరి. ఈ బుక్ నీకు తెలుస్తున్నదా రాజ్యాంగం కదా సార్, దీన్ని ఎట్లా బ్యాన్ చేస్తారు సార్? ఏదన్నా చెప్పొచ్చు. నీ చేతి లోపల అన్నీ ఉన్నాయి. డబ్బు ఉన్నది, అధికారం ఉన్నది, బలం ఉన్నది. ఏది చెప్పినా ప్రచారం చేసుకునే ప్రచార హస్త్రాలు ఉన్నాయి. ఓ పిచ్చి కుక్కను చంపాలి, ఓ కుక్కను చంపాలి అని అంటే పిచ్చిది అని చెప్పి ప్రచారం చేసే హస్త్రాలు నీ దగ్గర ఎన్నో ఉన్నాయి. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ లీగల్ డాక్యుమెంటు. దీన్ని నేను ఒప్పుకోను అనే హక్కు నీకు లేదు, నాకు లేదు, ఎవ్వనికి లేదు. నీకు హక్కుంది అని ఆ బలం లేదు. కొందరికి బలం ఉన్నా
ఉపయోగించుకునే అవకాశాలు లేవు. బలము అని అంటే మెజారిటీ పీపుల్స్ బాధితులు. ఆ బాధితులు మైనార్టీగా ఉన్న వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. హాయ్ అందరికీ జై భీమ్. వెల్కమ్ టు నీల్ ద్రావిడ ఛానల్. ఎన్నో రోజుల తర్వాత మళ్ళీ ఒక మీట్ విత్ లెజెండరీ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఒక మాకు లెజెండరీ, మీకు ఏదైనా అనిపించవచ్చు. సారు వయసు ఎంతో పెద్దగా ఉన్నా కానీ భారత రాజ్యాంగంలో ఉన్న విషయాలను ప్రజలలోకి తీసుకుపోవాలనే ఒక ఉద్దేశంతో తన జీవితంతో ముడిపడి ఉన్న ప్రతి దాన్ని తీసుకొని ఎలా రాజ్యాంగాన్ని అసలు ప్రజల్లోకి తీసుకుపోవాలనే విషయం మీద సారు కాన్స్టిట్యూషనల్ అవేర్నెస్ ఫోరంను స్టార్ట్ చేశాడు. దానికంటే ముందుగా భారత రాజ్యాంగం ఒక విశ్లేషణ అనే బుక్ని కూడా రాయడం జరిగింది. ఈ బుక్కు 3 లాంగ్వేజ్లలో వచ్చింది. ఒకటి ఇంగ్లీష్, హిందీ, తర్వాత తెలుగు. ఈ బుక్కు సారు ప్రతి ప్రోగ్రాంలోకి వెళ్ళినప్పుడల్లా మాకు కనిపిస్తూ ఉంటాడు, ఫ్రీగా ఇచ్చేస్తూ ఉంటాడు. ఒక ఎంతమంది ఉన్నాను, 100 మంది కార్యక్రమం అయినా, అది 150 మందిది అయినా, 10 మందిది అయినా, ఆ కార్యక్రమం గురించి తెలిసిన వెంటనే అక్కడికి వెళ్ళి ఈ బుక్కులని ఫ్రీగా పంచుతూ రాజ్యాంగం మీద అవగాహన పెంచడానికి సారు అందరినీ ప్రోత్సహిస్తూ ఉంటాడు. అదే ఈరోజు మనము దొడ్డి లక్ష్మీ నారాయణ సార్తో ఉన్నాము. జై భీమ్ సార్, వెల్కమ్ టు నీల్ ద్రావిడ ఛానల్. ఈ సార్ని మేము మొదటగా కాదు, ఎన్నో కార్యక్రమాలలో చూశాను. తర్వాత ముఖ్యంగా చేవెళ్ళ క్యాంపులో మేము ఎంఎన్ఎస్ చేవెళ్ళ క్యాంప్ పెట్టుకున్నప్పుడు సారు 4 రోజులు రావడం జరిగింది. ఆ 4 రోజులల్లా మాతో ఎన్నో విషయాలను పంచుకున్నాడు. అదేవిధంగా ఈ బుక్ని కూడా అందరికీ ఉచితంగా ఇస్తూ, అంటే ఒక అవేర్నెస్ పెంచడానికి ఈ బుక్ని చదవండి ఖచ్చితంగాని మాకు ప్రోత్సాహాన్ని ఇచ్చాడు. సార్ నిజానికి అంటే ఈ భారత రాజ్యాంగం అనేది పుస్తకాన్ని అందరూ రాజ్యాంగం అవసరము, రాజ్యాంగం లేకుండా ఈ భారతదేశం లేదు, అసలు ఈ రాజ్యాంగమే భారతదేశాన్ని నడిపిస్తుందని అంటున్నారు. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు మాత్రం రాజ్యాంగానికి విరుద్ధంగా జరుగుతున్నాయని చాలామంది అంటున్నారు. భారత రాజ్యాంగాన్ని కాపాడుదాం భారత రాజ్యాంగాన్ని అని చెప్తూ చాలామంది నినాదాలు ఇస్తున్నాము. అదే మాతో పాటు చాలామంది ఉన్నారు, అంటే అందరూ రాజ్యాంగం మీద ఎవరైతే అవగాహన ఉందో వాళ్ళందరూ ఈ నినాదాలు ఇస్తున్నారు. అసలు ఈ భారతదేశము ఈ భారత రాజ్యాంగం మీద నిలబడి ఉందా, లేకపోతే రాజ్యాంగంకు వ్యతిరేక శక్తులతోటి నడుస్తుందా అనే దాని మీద మీరు మాట్లాడాలని కోరుకుంటున్నాం సార్. మిత్రమా, భారత రాజ్యాంగం లేకుండా ప్రజాస్వామ్యం అనేది లేదు. అసలు ప్రజాస్వామ్యం అంటే ఏమిటి? ప్రజలందరూ కలిసిమెలిసి అన్యోన్యంగా ఒకరి నైపుణ్యంతో కలగలిపి అందరూ సమూహంగా ఒకరికొకరు కలిసి పనులు చేసుకొని ఉత్పత్తులు చేసుకొని ఆనందంగా అన్యోన్యంగా సోదరభావంతో ప్రతి ఒక్కరూ అన్యోన్యంగా జీవించడమే ప్రజాస్వామ్యం. అంతకుముందు ప్రజాస్వామ్యం లేదు. 1947లో రాజ్యాంగం 1900 ఆగస్టు 15న బ్రిటిష్ వాళ్ళు పోతూ మీరు రాజ్యాంగం రచన చేసుకొని మీరు మీ పరిపాలన మీరు చేసుకోండి అని బ్రిటిష్ వాడు వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయిన తర్వాత రాజ్యాంగము రచన చేసుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ నాయకత్వంలో ఆయన డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఉండి దాదాపు 3 సంవత్సరాల వరకు అనేక మందితోని అనేక అంశాలు డిస్కస్ చేసి పౌరులకు, భారతదేశంలో ఉన్న పౌరులందరి అవసరాలు ఏంటి, అవి ఎలా తీరాలి అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని
వేల మందితోని డిస్కస్ చేసి ఆయన 19 రకాల ప్రాథమిక హక్కులను రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. ఆ ప్రాథమిక హక్కులు ప్రజలందరికీ అందాలే అంటే ఎట్లాంటి ఉత్పత్తి పంపిణీ విధానం ఉండాలి. ఇంతకాలం వరకు బ్రిటిష్ వాళ్ళు ఏ రకమైన ఆర్థిక విధానంతో పరిపాలన చేసినారు. మరి ఇప్పుడు మనం ప్రజాస్వామికంగా మనది మనం పరిపాలన చేసుకోవాలి అని అంటే ప్రజాస్వామికంగా అందరము కలిసిమెలిసి అందరూ అన్యోన్యంగా సోదర భావంతో అందరి అవసరాలు తీర్చుకుంటూ జీవించడము, ప్రజాస్వామికంగా జీవించడం అంటే ఎట్లాంటి ఆర్థిక విధానం అమలు జరిగితే అందరి అవసరాలు తీరుతాయి అనే ఆలోచనతోటి ప్రాథమిక హక్కులు 19 వరకు పొందుపరిచి, మరి ఇవన్నీ హక్కులు తీరడానికి ఎట్లాంటి ఉత్పత్తి అందరికీ దృష్టిలో పెట్టుకొని ఎంతమంది ఉన్నారు, ఏజ్ గ్రూప్, జెండర్ గ్రూప్, వాళ్ళ అవసరాలు క్యాలిక్యులేషన్ చేసి వాళ్లకు తగినంత ప్రజలందరినీ వాళ్ళ నైపుణ్యాలకు అనుకూలంగా వాళ్ళందరినీ ఉత్పత్తిలో ఇన్వాల్వ్ చేసి, పంపిణీలో ఇన్వాల్వ్ చేసి, ఉత్పత్తి పంపిణీ అందరికీ అందేలా ఉత్పత్తి విధానం అమలు చేస్తే తప్ప సాధ్యం కాదు అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకొని 19 ప్రాథమిక హక్కులు రాస్తే 36 ఆర్టికల్ నుంచి 51 ఆర్టికల్స్ వరకు సామ్యవాద ఆర్థిక విధానపు పద్ధతితోటి ఉత్పత్తి జరిపించి అందరి అవసరాలు తీర్చే పద్ధతిని మనం అమలు చేస్తే ప్రతి ఒక్కరి అవసరాలు తీరుతాయి. ప్రతి ఒక్కరికి నివాస గృహం, ప్రతి ఒక్కరికి విద్య, ప్రతి ఒక్కరికి వైద్యము, ప్రతి ఒక్కరూ అన్యోన్యంగా సోదర భావంతో సౌభాతృత్వంతో అందరూ అన్యోన్యంగా జీవించే అవకాశం ప్రజాస్వామికంగా లభిస్తుంది అనే ఉద్దేశంతో భారత రాజ్యాంగ రచన జరిగి 1950 జనవరి 26 నుంచి అమలులోకి వచ్చింది. కానీ దౌర్భాగ్య పరిస్థితులు అంటమా, లేకపోతే మరి యాదృచ్ఛికం అంటమా, అది ఏ భాష వాడినా ఏ పదం వాడినా బ్రిటిష్ వాడు వెళ్ళిపోయినప్పుడు భూస్వాముల దగ్గర, సామంత రాజుల దగ్గర ఉన్న సంపద అంతా, భూములు, వాళ్ళ సంపద అంతా వాళ్ళ దగ్గరే ఉండిపోయినాయి. మిగతా జనరల్గా బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేసిన పద్ధతి ప్రకారంగానే ఇప్పటికీ పరిపాలన జరుగుతున్నది. రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగంలో రాసిన 19 రకాల ప్రాథమిక హక్కులు ప్రజలందరికీ అందడం లేదు. అవి అందడానికి అవసరమున్న ఆర్థిక విధానము అమలు జరగడం లేదు. కాబట్టి ఇవాళ నిరుద్యోగము, ఆ తర్వాత నిరక్షరాస్యత, ఆ తర్వాత ఇల్లు లేని వాళ్ళు, ఉపాధి లేని వాళ్ళు, వైద్యం అందని వాళ్ళు అనేక రకాలుగా అనేక బాధలు అనుభవిస్తున్నారు. అయితే ఇక్కడ ఇది ఇట్లా జరగడానికి ముఖ్య కారణము రాజ్యాంగంలో పొందుపరిచిన 19 రకాల ప్రాథమిక హక్కులు ప్రతి ఒక్కళ్ళకు తెలియకపోవడము, ఆ తర్వాత దానికి అనుకూలమైన ఆర్థిక విధానం ఏదైతే రాజ్యాంగంలో పొందుపరిచి ఆ ఆర్థిక విధానం ద్వారా పరిపాలించాలి అని రాసుకున్నామో ఆ ఆర్థిక విధానం దాని మీద కూడా సరి అయిన అవగాహన లేకపోవడం వల్ల ఈ అంశాలన్నీ జరుగుతున్నాయి అనేది నా యొక్క అభిప్రాయం అండి. అయితే ఇక్కడ ప్రతి ఒక్కరికి ఈ రాజ్యాంగంలో ఉన్న ప్రతి అంశము ప్రజల జీవితావసరాలు తీర్చడానికి అవసరమున్న ఆర్టికల్స్ ఎన్నైతే ఉన్నాయో ఆ ఆర్టికల్స్ గురించి క్షుణ్ణంగా ప్రతి ఒక్కరికి తెలిస్తే తప్ప ఇది అమలు జరిగే అవకాశాలు లేవు అనే ఆలోచనతోటి ప్రతి ఒక్కరికి తెలపాలనే ఉద్దేశం కొద్దీ నేను ఈ బుక్ రాయడం జరిగింది. దగ్గర 7 నుంచి 8 సంవత్సరాల వరకు అనేక మంది పెద్దలతోటి, రాజకీయ నాయకులు, ఆ తర్వాత పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్సు, ఆ తర్వాత విద్యార్థికులు అందరితోని అనేక సంవత్సరాలు డిస్కస్ చేసి
లోతుగా అర్థం చేసుకొని 50 ఆర్టికల్స్ 50-55 పేజీలతోటి సరళంగా అర్థమయ్యే రీతిగా నేను రాసి ప్రతి ఒక్కరికి అందించాలనే భావనతోటి నేను కాన్స్టిట్యూషనల్ అవేర్నెస్ ఫోరము అని చెప్పి నేను రిజిస్టర్ చేయించి దాని ద్వారా దీన్ని నేను ప్రచారం చేస్తున్న మిత్రమా. ఇంకా మీరేమన్నా డౌట్ ఉంటే అడగండి. థ్యాంక్ యూ సార్. అంటే నిజానికి ఇది చాలా అవసరం. ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి రాజ్యాంగ ఫలాలు, రాజ్యాంగం మీద అవగాహన అనేది చాలా అవసరం. మీరు చేస్తున్నది చాలా మంచి కృషి, మీరు చేస్తున్న ఉద్యమం. అయినప్పటికీ అంటే ఈ భారత రాజ్యాంగాన్ని ఒక సామాన్య ప్రజలకు అర్థం అవ్వాలంటే వాళ్ళకి ఏ విధంగా చెప్తే అర్థమవుతుంది అసలు? అయితే మిత్రమా, ఇక్కడ అనేక రకాల కృషి చేస్తున్నాడు, కానీ ఆ సామాన్య పౌరునికి సరి అయిన మార్గం దొరకడం లేదు. ఎందుకు అనంటే ఇవాళ భారతదేశము వ్యావసాయిక దేశము. ఇవాళ భారతదేశం లోపల దాదాపు 6.5 నుంచి 7 లక్షల గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల లోపల వ్యవసాయమే ప్రధానమైన వృత్తి. దగ్గర మెజారిటీ ప్రజలు గ్రామాలలోనే జీవిస్తున్నారు. వ్యవసాయ పాడి పరిశ్రమల మీదనే ఎక్కువ 50 నుంచి 60%, దాదాపు 70% అని కూడా అనవచ్చు, అందరూ వ్యవసాయ ఆధారంగానే జీవిస్తున్నారు. అయితే ఇక్కడ ఇవాళ అమలవుతున్న పరిపాలన పద్ధతి అని అంటే ముఖ్యంగా ఆర్థిక విధానమే అని చెప్పవచ్చు. ఎందుకు అనంటే ఇవాళ మనది వ్యవసాయిక దేశం. వ్యవసాయము ప్రణాళికాబద్ధంగా జనాభాను దృష్టిలో పెట్టుకొని ఏ ఉత్పత్తులు ఎంతెంత అవసరము దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ నాయకత్వంలోనే ఉత్పత్తి జరిపించే విధానం జరిగినప్పుడు మాత్రమే ఏమాత్రం డిప్రిసియేషన్, తరుగు లేకుండా, ఏమాత్రము అవకతవకలు లేకుండా, ఏమాత్రము అన్యాయం జరగకుండా ఉత్పత్తి జరిగి ప్రజలకు న్యాయమైన సరి అయిన ఆ తర్వాత ఏ కల్తీ లేని ఆహార పదార్థాలు ప్రజలకు అందే అవకాశాలు ఉండి ప్రతి ఒక్కరికి విద్యా వైద్యం అందే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఇవాళ ఈ ఆర్థిక విధానము ఈ పద్ధతిలో రాజ్యాంగంలో పొందుపరిస్తే ఇప్పుడు అమలవుతున్న ఆర్థిక విధానము బ్రిటిష్ వాడు అమలు చేసిన పెట్టుబడిదారీ ఆర్థిక విధానము ద్వారా ఆయన వ్యాపారం చేసుకోవడానికి వచ్చి పాలకుడిగా మారి యూరోప్ ఖండం లోపల వాళ్ళు ఏర్పరిచిన లాభం కోసమే ఉత్పత్తి, లాభం కోసమే పంపిణీ అనే పెట్టుబడిదారీ ఆర్థిక విధానాన్ని ఆయన అమలు చేసి వాళ్ళు అనేక సంపదను భారతదేశం నుంచి ఈ ఆర్థిక విధానం ద్వారా వాళ్ళ దేశానికి తీసుకుపోయి లండన్ అనే సిటీనే వాళ్ళు నిర్మాణం చేసుకున్నారు. అంతటి కోట్ల సంపదను వాళ్ళు కొల్లగొట్టుకొని పోయినరు. ఏ విధంగా? ఈ పెట్టుబడిదారీ ఆర్థిక విధానపు రూపం లోపల వాళ్ళు దోచుకపోయినరు దౌర్జన్యంగా. కొంత అంటే ఇప్పటికి కూడా అయ్యే ఆర్థిక విధానాలు మన దగ్గర ఉన్నాయి అంటున్నారా, లేకపోతే ఇప్పుడు అవే అమలు అవుతున్నాయి అంటున్నారా? ఆ ఆర్థిక విధానాల ద్వారా పరిపాలన జరుగుతున్నది కాబట్టే ఒక్క దిక్కు ఐశ్వర్యవంతులు, ఇవాళ వ్యాపారస్తులు కావచ్చు, ఇండస్ట్రియలిస్టులు కావచ్చు, ఈ పెట్టుబడిదారీ ఆర్థిక విధానపు పద్ధతి లోపలనే ఇవాళ ఈ పరిపాలన జరుగుతున్నది కాబట్టి కోట్లాది మంది పేదలుగా మారుతున్నారు.
ఉండడానికి ఇల్లు లేదు, చదవడానికి చదువు దొరకడం లేదు, చేయడానికి పని దొరకడం లేదు, ఏది కూడా అవకాశాలు దొరకకుండా వీళ్ళు చేస్తున్న కష్టం నుంచి వస్తున్న ఫలితం మొత్తం ఇండైరెక్ట్గా అనేక రూపాల లోపల పరిశ్రమల నడిపే అధిపతుల దగ్గరికి, పెద్ద పెద్ద వ్యాపారాలు చేసే వాళ్ళ దగ్గరికి సెంట్రలైజ్ అయిపోతున్నాయి. కాబట్టి బ్రిటిష్ వాడు ఏ ఆర్థిక విధానం ద్వారా పరిపాలన చేసి ఆయన మనల్ని దోచుకొని సంపన్నులై కోట్లు కొలగొట్టినరో ఇప్పుడు కూడా జరుగుతున్నది అదే. కాబట్టి ఇవాళ రాజ్యాంగం లోపల రాసిన పద్ధతి లోపల పరిపాలన జరగాలి అని అంటే ప్రతి ఒక్కరికి విద్య, వైద్యం, నివాస గృహం, ఇవాళ ప్రతి ఒక్కరికి హక్కులు అందాలి అని అంటే ప్రతి ఒక్కరికి రాజ్యాంగంలో రాసిన ప్రజల జీవితావసరాల కోసం రాసిన 51 ఆర్టికల్స్ క్షుణ్ణంగా ప్రతి ఒక్కరూ తెలుసుకుంటే తప్ప ప్రజల జీవితాలు బాగుపడవు అనేది లోతుగా సంవత్సరాల తరబడి నేను రాజ్యాంగాన్ని అధ్యయనం చేసిన తర్వాత నాకు అర్థమైన అంశమండి. సార్ అయితే అంటే ఇప్పుడు మేము విన్నప్పుడు భారత రాజ్యాంగం అంటే ఒక జీవన విధానము, ఇందులో చాలా విషయాలు ఉన్నాయి, అందరూ తెలుసుకోవాలని అన్నారు. ఇప్పుడు మీరు చెప్తూ ఉంటే చాలా విషయాలు మాట్లాడారు. ఒకటి వ్యవసాయ రంగం గురించి మాట్లాడారు, చదువు గురించి మాట్లాడారు, నిరుద్యోగం గురించి మాట్లాడారు, తర్వాత ఆరోగ్యం గురించి మాట్లాడారు. ఈ అన్నీ మాట్లాడారు. కానీ మీరు మీ మాటల్లో నాకు అర్థమైంది ఏంటంటే మేము చాలామంది భారత రాజ్యాంగాన్ని ఒక జీవన విధానంగా చూస్తే మీరు భారత రాజ్యాంగాన్ని ఒక ఆర్థిక విప్లవం లెక్క, ఒక ఆర్థిక విశ్లేషణ లెక్క, ఉత్పత్తుల కోసం తయారు చేసిందిగా మీరు చెప్తున్నట్లు అనిపిస్తుంది. అసలు మీరు 51 అంటే ఉన్న ఆర్టికల్స్ ప్రతి ఒక్కరి జీవితంలో చాలా అవసరం అని చెప్తున్నారు. అసలు ఆర్టికల్స్లో ఏముంది, అయినా అందరికీ తెలవాల్సిన అవసరం ఏముంది? ఈ ప్రజాస్వామిక దేశంలో మీరే ముందు చెప్పుకుంటూ అంటే అందరికీ తెలిసి ఈ ప్రజాస్వామిక దేశంలో మనము వాళ్ళని ప్రజాస్వామికంగా వాళ్ళని ఎన్నుకొని వాళ్ళని చేస్తున్నాం, వాళ్ళ నాయకులను చేసి మీరు పరిపాలించుర్రి, మాతోటి అందరం మేము పరిపాలించలేమని ప్రజాస్వామికంగా వాళ్ళని ఎన్నుకుంటున్నాం. అటువంటి తరుణంలో మళ్ళీ అందరికీ ఈ రాజ్యాంగం గురించి తెలవాల్సిన అవసరం ఏముంది? వాళ్ళే డైరెక్టివ్ అంటే ఈ రాజ్యాంగాన్ని అమలు చేయొచ్చు కదా. ఇవన్నిటి మీద మీ విశ్లేషణ అనేది చేయాలని కోరుతున్నాను. అయితే మిత్రమా, ఒక విషయం ఇవాళ ఇప్పుడు ఒక విషయము మీతోని నేను ఒక అబద్ధం చెప్పాలి అని అంటే ఆ అబద్ధమని మీకు తెలియకుండా ఉంటేనే నేను ధైర్యంగా మీతోని నేను అబద్ధం చెప్పగలను. లేకపోతే అబ్బో ఈ మిత్రునికి నేను చెప్తున్న అబద్ధం గురించి తెలుసునేమో, తెలిస్తే మరి తప్పకుండా తిరుగుబాటు జరుగుతుంది అనే అంశం గనక నేను అనుకుంటే ఆ అబద్ధం నేను మాట్లాడలేను. ఇప్పుడు మనం ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఎందుకు? కొంతమందిని మనం రిప్రజెంటేటివ్స్గా ఎన్నుకొని వాళ్లను పరిపాలన చేయమని చెప్తున్నాం. అట్లాంటప్పుడు ప్రజలందరూ రాజ్యాంగంలో ఉన్న అంశాలు తెలుసుకోవాల్సిన అవసరం ఏమున్నది అనేది మీ ప్రశ్న. ఈ ప్రశ్నకు జవాబు ఏమిటి అనంటే, తెలుసుకోవడం ద్వారా మాత్రమే మీరు పంపించిన రిప్రజెంటేటివ్స్ ప్రజలకు మీకు తెలుసు కాబట్టి ఆ తెలిసిన ప్రకారంగానే వాళ్ళు పరిపాలన చేస్తారు. మీకు తెలియకుండా ఉంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పరిపాలన చేస్తారు కాబట్టి మీకు అన్యాయం జరిగే అవకాశాలు 195% వరకు ఉంటుంది. కాబట్టి తెలుసుకోవాల్సిన అవసరం
తప్పనిసరిగా ఉంది. తెలుసుకోలేకపోతే తప్పకుండా మీకు అన్యాయం జరుగుతుంది. ఇవాళ 75 సంవత్సరాల నుంచి మనం ప్రజాస్వామిక జీవితం లోపల 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగ ప్రకారంగా మనం పరిపాలన చేసుకుంటున్నాము అని మనం భ్రమపడుతూ వస్తున్న పరిస్థితుల లోపల ఇవాళ 30 కోట్ల జనాభా నుంచి ఇవాళ 150 కోట్ల జనాభాకు వచ్చి అప్పుడు ఉన్నదానికంటే ఎక్కువ అన్యాయానికి గురవ్వడానికి కారణము రాజ్యాంగం గురించి ప్రజలకు తెలుసుకోకపోవడమే ప్రధాన కారణము. ఒకవేళ ప్రజలు తెలుసుకొని ఉంటే సౌమ్యంగా అయ్యా రాజ్యాంగంలో రాసిన ప్రకారంగా మీరు పరిపాలన చేస్తే బాగుంటుంది అని అంటే ఇమ్మీడియట్లీ క్యాచ్ అయ్యి ఇవాళ ఈ పరిస్థితి ఉండేది కాదు. కాబట్టే నేను ప్రజల జీవితావసరాలు తీర్చడానికి అవసరమున్న ఉత్పత్తి పంపిణీ విధానము రాజ్యాంగంలో ఏ రకమైన ఆర్థిక విధానం పొందుపరచబడి ఉందో దాన్ని నేను సరళంగా తక్కువ పదాలతోటి లోతుగా అర్థం అయ్యేలా నేను 50 ఆర్టికల్స్ని నేను సరళంగా అర్థమయ్యే రీతి లోపల నేను రాసి ప్రతి ఒక్కరికి అందించి వారికి చదివిస్తూ వాళ్లకు ఈ అవగాహన లోతుగా రావడానికి నేను ప్రయత్నం చేస్తున్న మిత్రమా. ఈ అవగాహన రాకపోతే పరిస్థితులు ఇంకా భయానకంగా మారే పరిస్థితులు ఉంటవి. ఇప్పటికే చాలా చెయ్యి దాటిపోయింది. ఇంకా చెయ్యి దాటిపోకుండా ఉండాలి అని అంటే మీ అట్లాంటి యువకులు ప్రతి ఒక్కళ్ళు లోతుగా అర్థం చేసుకొని మీరు ముందుకొచ్చి దాన్ని అమలు పద్ధతులు నేర్చుకొని దానికి మీరు చేయూతనిచ్చి ముందుకొచ్చి వాటిని అమలుకు చేయూతనియ్యాలి అనేది నా యొక్క అభిప్రాయము, నా యొక్క సంకల్పం. సార్ అయితే ఇప్పుడు అంటే అందరూ భారత రాజ్యాంగాన్ని తీసేయాలి, భారత రాజ్యాంగము గో బ్యాక్ అని నినాదాలతోటి కొంతమంది ముందుకెళ్తున్నారు. కొంతమంది రాజ్యాంగాన్ని రక్షించాలని, కాపాడుకుందాం రాజ్యాంగాన్ని అని కొంతమంది వస్తున్నారు. అసలు ఈ కాంట్రడిక్షన్ ఇలా జరగాల్సిన అవసరం ఏమొచ్చింది భారతదేశంలో? మిత్రమా, ఈ మీ ప్రశ్నకు నేను ఒక చిన్న ప్రశ్న మిమ్మల్ని నేను అడుగుతాను. షూర్ సార్. ఒక ఆట ఆడడానికి కొన్ని పద్ధతులు, కొన్ని సూత్రాలు, కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి కదా. ఆ ఆట ఆడడానికి ఏర్పరచుకున్న నియమ నిబంధనల ప్రకారంగానే ఆడే ప్రతి ఆటగాడు లోతుగా అర్థం చేసుకొని దాన్ని ప్రాక్టీస్ చేసి ఆడాల్సి ఉంటుంది. అవును, ఒకటి. రెండవది, చూసే ప్రేక్షకులు కూడా ఆడే ఆట విధానాలని లోతుగా అర్థం చేసుకొని ఆడుతున్నప్పుడు చూస్తూ ఆడే ఆ పద్ధతులు తెలిసిన ప్రేక్షకుడే చూసి ఆనందపడతాడు. కానీ ఆ యొక్క ఆట పద్ధతులు తెలియకుండా చూస్తే దానికి అర్థం ఉండదు. ఎట్లాగో ఇవాళ రాజ్యాంగబద్ధంగా ఒక పద్ధతిగా పని చేసుకొని పద్ధతిగా జీవించడానికి మనము ఒక రాజ్యాంగాన్ని రచించుకున్నాం. రాజ్యాంగము అంటే ఏంది? రాజ్యాన్ని పరిపాలించే పద్ధతుల యొక్క ఒక లీగల్ డాక్యుమెంట్. దాని ప్రకారంగా నడిస్తేనే మరి దేశం సుభిక్షంగా ఉంటుంది, అందరి అవసరాలు తీరుతాయి. ఒక కుటుంబం లోపల ఈ కుటుంబాన్ని నడిపే ఒక పెద్ద మనిషి అన్ని బాధ్యతలు తీసుకొని సక్రమంగా దాన్ని అమలు చేసి ప్రతి ఒక్కరి అవసరాలు తీర్చినప్పుడే ఆ కుటుంబం కలకలలాడి అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఇవాళ రాజ్యాంగం వద్దు అనంటే ఒక రాజ్యాన్ని నడిపే పద్ధతి లేకుండా
అసలు సాధ్యం ఎట్లయితుంది? ఒక ప్రణాళిక ఉండాలి కదా. ఒక ఇల్లు నడిపించడానికి ఏమేం అవసరాలు ఉన్నాయి, ఎంతమంది ఉన్నాం మనము. అసలు ఈ భారతదేశంలో రాజ్యాంగ వ్యతిరేక శక్తులు ఎందుకు ప్రారంభమయ్యాయి? అసలు ఈ రాజ్యాంగాన్ని అద్దనడానికి కారణాలు ఏంటి? అయితే మిత్రమా, ఇక్కడ ఒక అంశం చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు అమలు జరుగుతున్న ఆర్థిక విధానం ఏదైతే ఉన్నదో, ఇప్పుడు అమలు జరుగుతున్న ఆర్థిక విధానం ఎట్లాంటిది? లాభం నష్టం పునాది ఆధారంగా ఉత్పత్తి జరిపి పంపిణీ జరుపుకునే పెట్టుబడిదారి ఆర్థిక విధానం ఇది. అయితే ఇక్కడ ప్రైవేటు ఎలిమెంట్ దీంట్లో దాగి ఉన్నది. ఇప్పుడు నా దగ్గర పెట్టుబడి ఉంది. నేను ఈ పెట్టుబడి పెట్టి కొన్ని వస్తువులు తీసుకొచ్చి ఒక వస్తువును తయారు చేసి నేను నా ఇష్టం వచ్చిన ధరకు అమ్ముకొని ఆ వచ్చిన లాభాన్ని నేను దాచుకునే అవకాశం కలిగిన ఆర్థిక విధానం ఇది. కాబట్టి ఇక్కడ నేను 10 రూపాయలకు తయారైన వస్తువును మీకు 100 రూపాయలకు అమ్మి నేను 90 రూపాయలు నేను దాచుకుంటాను. అప్పుడు మీకు ఈ విషయం తెలిసినప్పుడు మీరు 90 రూపాయలు తీసుకోవడం అన్యాయము, 20 రూపాయలు తీసుకోండి అన్నప్పుడు అక్కడ కొంత కాంట్రడిక్షన్ ఏర్పడుతుంది. అది తెలియకుండా దాచుకునే అవకాశం కలిగిన ఈ ఆర్థిక విధానంనే పెట్టుబడిదారి ఆర్థిక విధానము అన్నారు. కాబట్టి దీని ద్వారా నష్టపోతున్న వాళ్ళు ఈ వాదం తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ ఆర్థిక విధానము, ఈ రాజ్యాంగమే వద్దు అనే వాళ్ళకు అనుకూలమైన రాజ్యాంగం ప్రకారంగా పరిపాలన చేస్తాము అనేది వాళ్ళకు ఏజెండా ఉండి ఉంటుంది. ఇప్పుడు ఇది నాకు లాభం జరుగుతున్నది, నువ్వు అనుకున్న ఆర్థిక విధానము అమలు చేస్తే నీకు లాభం అవుతుంది కాబట్టి దీన్ని తొలగించి అది పెట్టాలి అనుకుంటున్నావేమో. కాబట్టి ఆ ఎలిమెంట్స్ ఎప్పుడూ ఉంటాయి. అయితే ఇక్కడ మెజారిటీస్లా ఇప్పుడు ఏ ఆర్థిక విధానం అయితే ప్రతి ఒక్కరి అవసరాలు తీరుస్తాయో అట్లాంటి ఆర్థిక విధానమే అమలు జరగాలి అనేది ప్రతి ఒక్కరికి తెలిసినప్పుడు మెజారిటీ ప్రజలు ముందుకొచ్చి నిలబడ్డప్పుడు మిగతా మైనారిటీ ఎవరైనా ఉంటే వాళ్ళు పక్కకు జరిగిపోతారు. ఇక్కడ జరగాల్సింది ఏంటిది? ఇప్పుడు ఈ రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్థిక విధానం మెజారిటీని దృష్టిలో పెట్టుకొని ఉత్పత్తి జరిపించి ప్రతి ఒక్కరి అవసరాలు తీర్చే విధానమే సామ్యవాద ఆర్థిక విధానము. ప్రతి ఒక్కరికి ఎంత అవసరం. ఇప్పుడు ఒక ఇంట్లో 10 మంది ఉన్నారు. 10 మందిని లెక్కేసి వంట చేస్తే అక్కడ అందరూ సోదర భావంతో అన్యోన్యంగా సంతోషంగా భోజనాలు చేసి ఆరోగ్యంగా వెళ్ళిపోతారు. అదే 2-3కే వంట చేస్తే 10 మంది వచ్చి కూర్చుంటే ఎవరికి బలం ఉన్నదో, ఎవరికి ముందున్నదో వాళ్ళు లాక్కొని అక్కడ స్ట్రగుల్ అయ్యి ఒకరికొకరు కొట్టుకొని తిట్టుకొని తినాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ అమలవుతున్నది ఏంది? 100 మంది ఉంటే ఈ 20 మందికే ఇక్కడ ఉత్పత్తి జరుగుతున్నది. కాబట్టి ఇక్కడ సప్లై డిమాండ్ తోటి ఇవాళ 10 రూపాయలు ఉన్నది, రేపు 100 రూపాయలు అవుతున్నది, రేపు దొరకడమే లేదు. అట్లాంటి ఆర్థిక విధానము తప్పు. అందరికీ అవసరమున్నంత ఉత్పత్తి జరిపే ఆర్థిక విధానం ద్వారా పరిపాలన చేయాలనేది రాజ్యాంగంలో రాసి ఉన్నది. మరి ఇది అర్థమైనప్పుడు అందరూ ముందుకొచ్చి దీన్నే బలపరిచినప్పుడు కొంతమంది వేరే రాజుల కాలంలో జరిగే ఉత్పత్తి విధానము అది కరెక్ట్ అనుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు తక్కువ పర్సెంటేజ్ ఉన్నారు కాబట్టి వీళ్ళందరికీ అరే ఇదే మనందరి కోసం ఉత్పత్తి జరిపితేనే మన అందరికీ సరిపోతుంది అనుకున్నప్పుడు వీళ్ళందరూ వచ్చి నిలబడతారు. అప్పుడు
అది వీగిపోతుంది, ఇది అమలవుతుంది. కాబట్టి అందరికీ తెలిసినప్పుడే ఇది అమలవుతుంది. తెలియకపోతే బలం వాళ్ళ దగ్గర ఉంది, అధికారం ఉంది, ఆ తర్వాత అర్ధబలం ఉంది, అన్ని బలాలు ఉన్నాయి. కాబట్టి అది గెలిచే అవకాశం ఉంటుంది. కాబట్టి రాజ్యాంగంలో ఉన్న రాసిన ఆర్థిక విధానం అందరికీ 190 మందికి సరిపోయే ఉత్పత్తి విధానం. కాబట్టి ఈ ఉత్పత్తి విధానం, ఇప్పుడు ఉన్న ఉత్పత్తి విధానాన్ని పక్కకు జరిపి ఈ ఉత్పత్తి విధానాన్ని అమలు చేస్తే తప్ప సమస్యలు పరిష్కారం కావు. అందుకోసమే నేను ఈ ఆర్థిక విధానం మారకుండా ప్రజల జీవితాలు మారవు అని చెప్పి నేను పెట్టిన స్లోగన్ అది. ఎస్ సార్. అయితే ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో అసలు అంటే ఒక కొత్తగా నేనంటే మాకు ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే, ఒక రాజ్యాంగాన్ని ఎలా చూడాలి అనుకున్నప్పుడు, ఈ రాజ్యాంగం వ్యతిరేక శక్తులు ఎలా ఉన్నాయి అనుకున్నప్పుడు, ఈ రాజ్యాంగంలో ఆర్థిక విధానాలు ఎలా రూపొందించారు అన్నప్పుడు, ఈ రాజ్యాంగంలో ఉన్న సామ్యవాద ఆర్థిక విధానం ఒకటి ఉంది, కానీ బయట జరిగేది పెట్టుబడిదారి ఆర్థిక విధానం అనేది ఒకటి ఉంది. ఆ పెట్టుబడిదారి ఆర్థిక దోపిడీ విధానం ఎవరైతే ఆర్థిక విధానాన్ని అంటే ఉన్నారో, దాని మీద ఉన్నారో, వాళ్ళే ఈ భారత రాజ్యాంగానికి వ్యతిరేక శక్తులుగా ఉన్నారు అని మీరు అంటే మేము కూడా అనుకుంటున్నాం. ఎందుకంటే ఆ నిజం అనేది, ఇందులో ఉన్న సామ్యవాద ఆర్థిక విధానం అనేది అమలు అయితే వాళ్ళ ప్రయోజనాలకు దెబ్బతింటాయి. కాబట్టి వాళ్ళు ఇటువంటి ఈ సామ్యవాద ఆర్థిక విధానాన్ని ఈ భారతదేశంలో అమలు కాకుండా చూడడానికి వాళ్ళ ఎత్తుగడలతోటి ఉంటారని మీరు చెప్పుకుంటూ, అదేవిధంగా అంటే ఈ అంటే మీరు ఇప్పుడు చెప్పుకొచ్చారు సార్, చెప్పుకుంటూ ఈ పెట్టుబడిదారి ఆర్థిక విధానం ద్వారా మన దేశంలో 90% దగ్గర ఉండాల్సిన అంటే ఏదైతే ఆర్థిక వనరులు కావచ్చు, ఏదైతే ఉత్పత్తి వనరులు కావచ్చు, 10% మంది దగ్గరనే ఉన్నాయి. ఈవెన్ ఆ 10% దగ్గర అంటే మంది దగ్గర ఆ డబ్బులు మొత్తం ఉండి మిగిలిన 90% దగ్గర ఏమి లేకుండా అయిపోయింది అనేది పెట్టుబడిదారి ఆర్థిక విధానం ద్వారా చాలా క్లియర్గా అర్థమవుతుంది. అయినా ఆ అర్థమైనప్పటికీ ఇప్పుడు ఈ దేశంలో ఉన్న ఇప్పుడు చూసుకుంటే ఈ దేశంలో ఉన్న ఎవరైతే ఆర్థిక పరంగా అభివృద్ధిలో ఉన్నారో వాళ్ళందరూ కానీ అంటే ఆదాని, అంబానీ, తర్వాత ఈ దేశం నుండి మోసం చేసి వెళ్ళిన విజయ్ మాల్యా కానీ ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న అంటే చాలామంది పరిపాలన విధానంలో కూడా ఉన్నారు. వివేక్ కానీ చాలామంది అంటే ఇప్పుడిప్పుడే అంటే ఈవెన్ మనము ఈ ఎవరైతే ఆర్థికంగా మెయిన్గా ఎవరైతే ఈ ఆర్థిక లావాదేవీలలో ఎక్కువ అభివృద్ధి చెందిన వాళ్ళే మళ్ళీ రాజ్యాంగంలో పరిపాలన వాళ్ళ చేతిలో ఉండడం కూడా ముఖ్య కారణంగా చెప్పుకోవచ్చు సార్ ఈ భారత రాజ్యాంగం అంటే సామ్యవాద ఆర్థిక విధానం అమలు కాకపోవడానికి. అయితే మిత్రమా, ఇక్కడ ముఖ్యంగా ఇప్పుడు ఈ భారత రాజ్యాంగం లోపల ఇప్పుడు పౌరసత్వపు ఆర్టికల్ ఉంది. 5 నుంచి 11 ఆర్టికల్స్ వరకు పౌరసత్వపు ఆర్టికల్స్ అండి. ఈ పౌరసత్వము అంటే ఏమిటి? భారతదేశ పౌరుడు అని, అంతే కదా. అయితే ఈ భారతదేశ పౌరసత్వం గురించి మనం కొంత లోతుగా దాన్ని అధ్యయనం చేసి దాని యొక్క మూలాలని, దాని యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకుంటే తప్ప ఇక మిగతా అంశాలు క్లియర్గా అర్థం కావు. అయితే భారతదేశ పౌరునివి అనేది మన లీగల్ డాక్యుమెంట్ అయిన భారత రాజ్యాంగం లోపల పొందుపరచడం జరిగింది. భారతదేశంలో జన్మించిన ప్రతి ఒక్కరూ ఆటోమేటిక్గా సహజ సిద్ధంగా భారత పౌరుడుగా మారుతాడు. భారత పౌరునికి ఉన్న హక్కులేంటి, బాధ్యతలేంటి, ఇవి ఎవరూ చెప్పడం లేదు. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను మీకు.
ఇప్పుడు నీకు 4 కుమారులు జన్మించినరు అనుకోండి. ఈ 4 కుమారులు ఏమవుతారు? నీకు నీ ఇంటి వారసులు అవుతారు, అంతే కదా. నువ్వు నీ కుటుంబంలో నువ్వు జన్మించినవు, నువ్వేమవుతావు? ఆ కుటుంబ వారసునివి అవుతావు. నేను నా కుటుంబంలో జన్మించిన నేనేమైతా? నా కుటుంబంలో వారసుని అవుతా. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటిది అని అంటే, నా కుటుంబంలో కావచ్చు, నీ కుటుంబంలో కావచ్చు, ఇక్కడ ఉన్న ప్రతి వాళ్ళ కుటుంబం లోపల, ప్రతి వాళ్ళు వాళ్ళ వాళ్ళ కుటుంబం లోపల వాళ్ళ యొక్క వారసులు. అయితే ఆ వారసుని యొక్క హక్కులు బాధ్యతలు ఏంటిది? ఆస్తిలో హక్కు, అప్పుల్లో బాధ్యత, అంతే కదా. అంటే నేను దేశంలో పుట్టిన, దేశంలో ఉన్న అడవి సంపదలో నాకు హక్కు ఉంది, సముద్ర సంపదలో హక్కున్నది, ఆ తర్వాత భూగర్భ సంపదలో హక్కున్నది, ఆ తర్వాత ఇండస్ట్రీ లోపల ఉత్పత్తి అవుతున్న ప్రతి అంశం మీద నాకు హక్కున్నది. ఇవాళ దేశ సంపద లోపల హక్కు మొత్తము ఇవాళ భారత రాజ్యాంగం లోపల పొందుపరిచిన సామ్యవాద ఆర్థిక విధానం అమలు చేసి అందరి కోసం ఉత్పత్తి జరిపి అందరికీ పంపిణీ చేసే ఆర్థిక విధానం అమలు జరిపితే భారతదేశంలో ఉన్న సంపద లోపల నాకు భాగస్వామ్యం లభిస్తుంది, నా యొక్క బాధ్యత లభిస్తుంది, అన్నీ లభిస్తాయి. కానీ ఇప్పుడు ఏం జరుగుతున్నది? పెట్టుబడిదారీ ఆర్థిక విధానంతో కొంతమందికే అనేక రూపాల లోపల మమ్మల్ని ఈ ఆర్థిక విధానాల గురించి తెలియకుండా పక్కకు పెట్టేసి ఈ దోపిడీ అంటమా ఇంకేదంటమా లాభం నష్టం ఆధారంగా రాజ్యాంగంలో పొందుపరచని ఆర్థిక విధానాన్ని అమలు పరుస్తూ, రాజ్యాంగ వ్యతిరేకమైన ఆర్థిక విధానం అమలు పరుస్తూ మొత్తం ప్రైవేటు వాళ్ళకు అప్పజెప్పుతుంటే నాకు మిగులుతున్నది ఏముంది? సున్నా. అంటే నా హక్కులన్నీ, నాకు రావాల్సిన మొత్తం హక్కంతా పోతున్నది. కాబట్టి ఇంత అన్యాయం జరగడానికి కారణం ఏంటిది? అసలు ఈ పౌరసత్వపు ఆర్టికల్స్ గురించి, పౌరసత్వం గురించే నాతో డిస్కషన్ లేదు, నాకు తెలియకపోతే తెలిపే నాథుడు లేదు, ఇంకెవడు లేడు. మరి ఈ ఆర్థిక విధానం గురించి నాకు ఎవడు చెప్పట్లేదు, ఇప్పుడు అమలవుతున్న పద్ధతి గురించి నాకు ఎవడు అర్థం చేయించట్లేదు. ఈ ఎన్నికలు ఏంటిది, ఈ గెలుచుడు ఏంటిది, ఇది ఈ సచివాలయం లోపల ఇంతమంది సచివాలయ పెద్ద పెద్ద ఉద్యోగస్తులు ఏంటిది, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇది సొమ్మంతా ఏంటిది, ఎట్లా నడుస్తున్నది, ఏ పద్ధతుల్లో నడుస్తున్నది, ఈ ఉద్యోగాలు ఏంటిది, ఈ నిరుద్యోగాలు ఏంటిది, ఈ యొక్క ధరలేంటిది, ఈ అన్యాయాలు ఏంటిది, ఎందుకు జరుగుతున్నాయి అనే దానికి ఏ అంశము నాకు తెలుపకుండా ఉండడానికి ముఖ్య కారణం రాజ్యాంగం లోపల రాసిన ప్రజల జీవితావసరాల గురించి నాకు తెలియకపోవడమే. నా అవసరాలు ఏంటియో నాకే తెలియదు. కాబట్టి ఇవాళ జరుగుతున్న అన్యాయం ఇది. చెప్పమ్మా. సార్, ఓకే, మీరు ఇందాక చెప్పిన అంశాలను బట్టి సామాన్యులకు వాళ్ళ యొక్క ఫండమెంటల్ రైట్స్, అలాగే వాళ్ళ యొక్క బాధ్యతలు అనేది తెలవాలని చెప్పారు. అలాగే మీరు రాసిన 52 ఆర్టికల్స్ గురించి రాశానని చెప్పారు. అందులో నాకు తెలిసి మేబీ అందులో ఫండమెంటల్ రైట్స్ అలాగే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ మెయిన్గా అవే ఆర్టికల్స్ ఉంటాయి. సో అందులో ఆర్టికల్ 45 ప్రకారం ప్రతి ఒక్క పిల్లలకి ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అనేది ఉండాలని చెప్పారు కదా. ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అంటే వాళ్ళకు 8th క్లాస్ వరకు అప్ టు
ఫస్ట్ క్లాస్ టు 8th క్లాస్ వరకు వాళ్ళకి విద్య అందాలని చెప్పారు. అంటే ఒక సామాన్యుడు విద్యార్థులు ఓన్లీ ఒక ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ వరకే అంకితం అయిపోవాలా? ఫారెన్ ఎడ్యుకేషన్ కోసం ఎందుకు వీళ్ళ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో పొందుపరచలేదు? అయితే ఇవాళ డైరెక్టివ్ ఫండమెంటల్ రైట్స్ 35 ఆర్టికల్స్ వరకు 12 నుంచి 35 ఆర్టికల్స్ వరకు ఫండమెంటల్ రైట్స్ అండి. ఈ 35 ఆర్టికల్లో ఏం రాసి ఉన్నదో తెలుసా? అయితే ఇవాళ ప్రాథమిక హక్కులు ఫండమెంటల్ రైట్స్ అమలు జరగకపోతే దానికి శిక్ష, ఎట్లాంటి శిక్ష వేయాలి, ఎంతకాలం శిక్ష వేయాలి, ఆ శిక్షలను ఖరారు చేసే బాధ్యతను పార్లమెంటు సభ్యులకు అప్పజెప్పడం జరిగింది. మరి దానికి సంబంధించిన మరి ఏ శిక్ష ఖరారు ఇంతవరకు చేయలేదు. ఇవాళ ఈ కోర్టులు 1860 సంవత్సరంలో రాసిన పినల్ కోడ్స్, ప్రొసీజర్ కోడ్స్ ప్రకారంగా పనిచేస్తున్నాయి. మరి రాజ్యాంగంలో రాసింది ఏంటిది? 35 ఆర్టికల్లో రాసింది ఏంటిది? ప్రాథమిక హక్కులు అందకపోతే దానికి శిక్ష ఖరారు చేసి దానికి శిక్ష వేసే పద్ధతులు మీరు ఇమీడియట్లీ ఇప్పటి నుంచే రాసి దాని ప్రకారంగా మీరు పరిపాలించండి అని రాసిండ్రే. ఈ విషయం మీకు తెలుసా? తెలియదు. దాంట్లో ఇంకో విషయం ఏంటి తెలుసా? 372 ఆర్టికల్ ఒకటి ఉంది. ఆ 372 ఆర్టికల్ చెప్తున్నది ఏంటిది? అదొక ఒప్పంద ఆర్టికల్. అయితే ఈ యొక్క రాజ్యాంగ రచనకు దగ్గర 3 సంవత్సరాలు పట్టింది ఈ రాజ్యాంగ రచనకు. అయితే ఈ సమయము ఎక్కువైపోయింది కాబట్టి ఇప్పుడు ఈ యొక్క ఆ విధి విధానాలు రాసే సమయము ఇంకా ఎక్కువ సమయం పట్టేలా ఉంది. అయితే కొంతకాలం వరకు మనం పరిపాలన చేసుకుందాం. అయితే ఈ ఒప్పందంలో రాసుకున్నది ఏంటి అని అంటే 3 సంవత్సరాల వరకు, ఇప్పటి వరకు 1935 వరకు బ్రిటిష్ వాడు మనల్ని పరిపాలన చేసేటందుకు రాసుకున్న ఆర్టికల్స్ తోటి పరిపాలన సాగించుకుంటూ 3 సంవత్సరాల లోపల ఈ యొక్క ఇది ప్రజల జీవితావసరాలు తీర్చే ఆర్టికల్స్కు విధి విధానాలు రాసుకొని 3 సంవత్సరాల తర్వాత ఈ బ్రిటిష్ వాళ్ళ యొక్క ఈ యొక్క ఆర్టికల్స్ను రద్దు చేసి మనం రాసుకున్న ఆర్టికల్స్తో పరిపాలన చేసుకుందాము అని రాసుకున్న ఒప్పంద ఆర్టికల్ 372 ఆర్టికల్. అయితే 3 సంవత్సరాలు పోయింది, 30 సంవత్సరాలు పోయినాయి, 60 సంవత్సరాలు పోయింది, 70 పోయింది, 75 పోయింది. దాని ఊసే లేదు, అసలు ఎవరికి తెలియదు. ఈ బుక్స్లో అది చదివితే దుర్బిన్లు ఏసి నువ్వు సచ్చే టైంలో అప్పుడు అర్థమవుతుంది. అట్లా తిప్పుకుంటూ కావాలని చెప్పి అర్థం కాకుండా పొందుపరిచిండ్రా ఏంటిది అనేది డౌటు. అవును అని చెప్పడం మరి నేను అప్పుడు ఊటలేదు, నేను చూడలేదు కాబట్టి ఆ డౌటు. కాబట్టి అసలు దీన్ని ఇంకా లోతుగా డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని ఇంకా డెవలప్ చేయాలి. ఇప్పుడు నువ్వు దీంట్లో రాసిన సామ్యవాద ఆర్థిక విధానం గనక అమలు చేస్తే నీకు మొత్తం విద్యంతా ఫ్రీయే. మొత్తం నువ్వే ఉత్పత్తిదారునివి, నువ్వే వినియోగదారునివి. ఉత్పత్తి చేసేటోనివి నువ్వే, వినియోగించేటోనివే నువ్వే. ఆ పద్ధతే సామ్యవాద ఆర్థిక విధానం. సామ్యవాద ఆర్థిక విధానం అంటేనే ప్రజాస్వామ్యం అంటేనే సామ్యవాద ఆర్థిక విధానం. కాన్స్టిట్యూషన్లో 42 అమెండ్మెంట్ యాక్ట్ 1976 ప్రకారం ప్రియంబుల్లో సోషలిస్టిక్, సెక్యులరిజం,
అలాగే ఇంటిగ్రిటీని చేర్చారు. ఇంత అంటే ఈ అప్పుడు ఇంటిగ్రిటీని సోషలిస్టు అలాగే సెక్యులరిజం చేర్చారు కదా. అంతకుముందు ఇప్పుడు మా సెక్యులర్ అనే వర్డ్కు మతాలు అనేది ఏకంగా లేకుండా ఉండనా, లేదు అంటే ఒకే మతం ఆధిపత్యం చెలాయిస్తుండనా, అసలు ఎందుకు చేర్చాల్సి వచ్చింది? అయితే ఇక్కడ చేర్చడం అనేది ఏంటిదండి? ప్రియాంబుల్ లోపల ఉన్నదేంటిది? సారీ, ఇప్పుడు ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో ఉన్నదేంటిది? సోషలిస్టు ఆర్థిక విధానం కాకపోతే ఏంటిది? 48 ఆర్టికల్ చదువు, 39 ఆర్టికల్ చదువు, 38 ఆర్టికల్ చదువు, 40 ఆర్టికల్ చదువు, 47 ఆర్టికల్ చదువు. అరే ఎంత అన్యాయం అండి, నాకు అర్థం కాదు. అసలు మనకు అర్థం కాలేదు, ఇప్పటికీ అర్థం కాలేదు. ఆ ఇందిరాగాంధీకి ఏదో అర్థమైందో మరి ఏంటిదో ఆమె తీసుకొచ్చి పెట్టింది. దేంట్లో ఉన్నది అసలు? దీంట్లో ఈ ఆర్థిక విధానం ద్వారా పరిపాలన చేయాలరా బాబు, దీంట్లో నువ్వు తెరవంగానే దీంట్లో ఏమేమి ఉన్నాయి అనేది తెలవాలి అనే ఉద్దేశంతో దాంట్లో పెట్టింది. కానీ దాంట్లో ఉన్నాయి కదా, దాంట్లో ఉన్నాయే. దీంట్లో ఇప్పుడు మనం ఇండెక్స్ రాస్తాం. ఇండెక్స్ ఎందుకు రాసినావు తర్వాత అంటే ఎట్లుంటుందో ఇండెక్స్ అండి అది. ప్రియాంబుల్ నథింగ్ బట్ ఇండెక్స్. ఏమేమి ఉన్నాయి దాంట్లో? సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్రంగా పరిపాలన చేసుకోవాలి. దీంట్లో రాసినది. ఎందుకు రాసిండ్రు దాంట్లో? అప్పుడు రాయలేదు, ఇప్పుడు ఎందుకు రాసిండ్రు? అప్పుడు ఎందుకు రాయలేదు? మరి దీంట్లో ఉన్నది కదా. అంటే సార్, స్వాతంత్రం వచ్చిన తర్వాత అన్ని మతాలు ఒకేలా ఉండినా, లేదు అంటే ఏకమతం పరిపాలించడం వల్ల ఈ వర్డ్ చేర్చాల్సి వచ్చిందా? మతాలతోటి పరిపాలన చేయాలి అని రాసిన రాజ్యాంగం కాదండి. మత ప్రసక్తి లేకుండా పరిపాలన చెయ్యాలి అని రాసినది. కాకపోతే ఇండివిజువల్గా 1000 సంవత్సరాల నుంచి నీకేదో ఆ నమ్మకం ఉన్నది కదా, ఆ నమ్మకం నీకు నువ్వు ఎవరికి డిస్టర్బ్ కాకుండా నీకు నువ్వు నమ్ము. ఎవరికన్నా నీ దోస్తులకు అరే ఇది మంచిగా ఉన్నదిరా అని చెప్పుకో, అంతే. నీకు మతాలను వ్యతిరేకించమని చెప్పలేదు, మతాల ప్రకారంగా నడుచుకోమని చెప్పలేదు. దానికి అసలు ఎక్కడ ఉన్నది చెప్పండి? ఏ మతంతో పరిపాలన చేయాలని రాసున్నది చెప్పు. మీ ఇష్టం వచ్చింది నువ్వు బిలీవ్ చేసే హక్కును కల్పించింది రాజ్యాంగం. కానీ ₹1 కూడా ప్రజల నుంచి వసూలు చేసిన ₹1 కూడా మసీదు కట్టడానికో, గుడి కట్టడానికో, లేకపోతే చర్చి కట్టడానికో యూజ్ చేసే హక్కు రాజ్యాంగబద్ధంగా లేదు. ఏ హక్కు ప్రకారంగా మరి యాదాద్రి కట్టిందండి? లేదు. ఇది రాజ్యాంగంలో లేదు. మళ్ళీ దాన్ని తిరుగుబాటు చేసుకుంటూ ఎక్కడున్నది అనేది మనం కూడా అర్థం లేకుండా మనం కూడా దానికి ట్యూన్ అవుతున్నాం. ఇప్పుడు మనం దాన్ని ఒడిసి పట్టండి, దాంట్లో ఉన్న సారాన్ని అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్న తర్వాత నేను అడిగే ప్రశ్నకు నువ్వు కౌంటర్ చేస్తావా, నోరు మూసుకుంటావా? అది జరగాలి. కానీ ఇప్పుడు ఏ మతంతో పరిపాలన చేయాలని రాసున్నది? ఇప్పుడు ఒక ప్రభుత్వ అధికారి కానీ లేకపోతే ప్రభుత్వ నాయకుడు కానీ నువ్వు ఏ మతానికి సపోర్ట్ చేయడం కానీ ఏ మతానికి అపోజ్ చేసే హక్కు లేదు. నువ్వు వ్యతిరేకించే హక్కు లేదు, నీకు సపోర్ట్ చేసే హక్కు కూడా లేదు. నువ్వు ముస్లిము అయితే నీ యొక్క పోయిన తర్వాత, నీ డ్యూటీ అయిపోయిన తర్వాత నీ ఇంట్లో నీ వరకే. నేను హిందువునైతే నా ఇంటికి పోయి నా వరకే పూజ చేసుకోవడం, ఏం చేసుకోవడమా. క్రిస్టియన్ అయితే నా వరకే. కానీ నేను వేరే మతాలకు దూషించడం కానీ, వేరే మతాలకు పొగడడం కానీ, లేకపోతే నా మతాన్ని పొగడడం కానీ కాదు. దాన్నే ఏ మతంకు మనం చేసే దానికి సపోర్ట్ చేయొద్దు, అపోజ్ చేయొద్దు అనే ఉద్దేశం కొద్ది ఇండెక్స్లో పెట్టిందండి. దట్ ఈస్ నథింగ్ బట్ ఇండెక్స్ రాసుకుంటామా మనం? ఇండెక్స్ ఇప్పుడు ఎందుకు పెట్టిండ్రు అని అంటే దానికి అర్థం ఏముంటుంది?
వాళ్ళు వాళ్ళ అవసరం కోసం చెప్తున్నారు. ఇవాళ ఈ లైవ్లో చెప్పే ముచ్చట కాదు, తర్వాత మాట్లాడదాం. అయితే విషయం ఏంది అని అంటే, ఇక్కడ మనం వాస్తవాన్ని అర్థం చేసుకొని వాస్తవం గురించి ఆలోచించాలి. నేను దేనికి ప్రో కాదు, దేనికి అపోజిట్ కాదు. వాస్తవము, నా అవసరాలు తీరాలి అని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు కదా. అవును. అదే దీంట్లో ఉన్నది. అది ఏ పద్ధతిలో ఉత్పత్తి పంపిణీ జరుగుతుంది అనే అట్లాంటి ఉత్పత్తి పంపిణీ పద్ధతి దీంట్లో రాసినది. దట్ ఈస్ నథింగ్ బట్ ఏ లీగల్. ఓకే సార్, అలాగే మీరు కాన్స్టిట్యూషన్ అవేర్నెస్ ఫోరం ఫౌండర్గా ఇప్పుడున్న సమాజంలో చాలామంది వ్యక్తులు కానీ రాజ్యాంగ వ్యతిరేక శక్తులు ఎంతోమంది రాజ్యాంగం అనేది అంబేద్కర్ రాయలేదు, ఇతర వేరే వ్యక్తులు రాశారు, ఇందులో దాదాపు 200 మంది వ్యక్తులు ఉన్నారు, అంబేద్కర్ ఒక్కడే రాజ్యాంగం రాయలేదని చెప్తున్నారు. సో మీరు రాజ్యాంగం అవేర్నెస్ ఒక ఫోరం ఫౌండర్గా మీరు వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? ఎవరు రాస్తారని వాళ్ళకు నిజరూపంగా ఎలా చెప్పగలుగుతారు మీరు? మిత్రమా, నేను అందరికీ నమస్కారం చేసి చెప్పేదేమిటి అని అంటే, ఇప్పుడు అందరూ రాసిండ్రా కొందరు రాసిండ్రా అనేది ఇక్కడ చర్చ రెండో స్థానం. ప్రైమరీ చర్చ ఏమిటి? రాజ్యాంగం ఉందా లేదా, రాజ్యాంగం ఎవరు రాసిండ్రు అనేది రెండో స్థానంలో చర్చించుకున్నాం. రాజ్యాంగ ప్రకారంగా ప్రజలందరూ నడవాలనా వద్దా, దిస్ ఈజ్ ది ఫస్ట్ క్వశ్చన్. రెండవది, ఇవాళ నేను అవునన్నా కాదన్నా, మీరు అవునన్నా కాదన్నా, ఇంకా వ్యతిరేకించేవాళ్ళు దాన్ని సమర్థించేవాళ్ళు అవునన్నా కాదన్నా, డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ అంబేద్కరా కాదా? అంబేద్కర్. ఇదొకటి. నాణ్యానికి ఒకవైపు ఇదైతే, నాణ్యానికి మరోవైపు ఇప్పుడు ఒక సినిమా డైరెక్టర్ ఉంటాడండి. ఓకే, ఆ సినిమా డైరెక్టరు సినిమా మొత్తం ఒక స్క్రీన్ ప్లే తయారు చేస్తాడు. చేసి నీ దగ్గరకు వచ్చి నీతో డిస్కస్ చేస్తాడు, ఈయన దగ్గరకు వచ్చి ఈయనతో డిస్కస్ చేస్తాడు, నాతో డిస్కస్ చేస్తాడు. ఇట్లా ఎంతమంది ఉన్నారో అంతమందితో డిస్కస్ చేస్తాడు. చేసి ఆ డిస్కస్ లోపల నాకు నచ్చింది స్క్రీన్ ప్లేలో ఫోకస్ చేసి పిక్చరైజ్ చేస్తాడు. చేసిన తర్వాత విడుదలకు ముందు కొంతమంది ప్రముఖులను తీసుకొచ్చి సజెషన్ కోసం చూపిస్తారు కదా. అప్పుడు ఎవరో ఒకరు, యాక్టర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, లేకపోతే తన మిత్రుడు కావచ్చు, వా ఈ సీను ఇట్లా కాకుండా ఇట్లా జరిగితే హైలైట్ అంటాడు అనుకో, దాన్ని నచ్చింది అనుకో కట్ చేసి హైలైట్ చేసి చేస్తాడు. ఇప్పుడు సినిమా కంప్లీట్ అయ్యి విడుదలకు ముందు డైరెక్టర్గా ఎవరి పేరు పెట్టాలి? వీళ్ళందరి పేర్లు పెట్టాలనా? ఎవరైతే డైరెక్ట్ చేశారో మరి ఇప్పుడు అంబేద్కర్, ఇప్పుడు మీరే అన్నారు కదా, డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ఆయన నాయకత్వం లోపల డిస్కషన్స్ జరిగినాయి, 1000 మందితో డిస్కషన్స్ జరిగినాయి. ఇప్పుడు ఆ కమిటీ మెంబర్స్లో ఉన్నవాళ్ళు ఒకరో ఇద్దరో చనిపోయినరు, ఒకరో ఇద్దరో తమ సొంత పనులు చూసుకున్నారు, ఒకరో ఇద్దరు బయట పోయినరు. ఈయన ఒక్కడే మిగిలిండు. ఆయన ఒక్కడే మీ దగ్గరికి వచ్చిండు. నువ్వు ఇచ్చిన సలహాలు కావచ్చు, నువ్వు పెట్టిన క్వశ్చన్స్కు ఆన్సరింగు అదంతా చేసి రాసుకుంటూ రాత్రింబవళ్ళు రాసుకుంటూ ఆఖరికి వాళ్ళ ముంగట పెట్టిండు. వాళ్ళు ఓకే చేసిండ్రు. ఇక్కడ ఇది డిస్కషనా? ఎవరు రాసిండ్రు? అవసరమా? ఇది మన టైము వేస్ట్ చేయడం, మన అటెన్షన్ డైవర్ట్ చేసి అస్సలు విషయం తెలియకుండా గందరగోళం చేయడం.
కాబట్టి ఇక్కడ నా ఉద్దేశం ఏంటి అని అంటే రాసింది ఎవరు అనేది తర్వాత డిస్కషన్ చేద్దాం. అసలు దీని ప్రకారంగా పరిపాలన చేయాలన్నా వద్దా అది చెప్పండి సార్. అయితే ఇప్పుడు మన వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఈ రాసిన వ్యక్తి అంటే ఒక వ్యక్తులలో అసలు ఈయన లేడు కాబట్టి ఈ వర్గానికి సంబంధించిన వాళ్ళు ఏదైతే ఫాలో అవ్వాలని ఇప్పుడు మేము అందరం ఏమనుకుంటున్నాం, ఈ వర్గానికి సంబంధించిన వాళ్ళందరం ఈ రాజ్యాంగం ప్రకారం నడవాలనేది మా ఆకాంక్ష. ఇప్పుడు మీరు అన్నట్టు ఒక ఉత్పత్తిదారుడు ఎదగాలంటే, ఒక సాధారణ వ్యక్తి ఎదగాలంటే ఆయన ఉత్పత్తి చేసిన ప్రతి ప్రోడక్ట్ మార్కెట్లోకి వెళ్ళాలంటే అది ఎక్కడ వెళ్తుంది, ఏ బద్దంగా వెళ్తుంది, దాన్ని ఎవరు డెవలప్మెంట్ చేసుకుంటారు, ఎవరు యూజ్ చేసుకుంటారు. అది ఉత్పత్తి చేసే వ్యక్తి కాకుండా అదర్ వ్యక్తులు దాన్ని వినియోగించుకొని వాళ్ళు ఎదుగుతారు. అయితే ఇప్పుడు మేము అడిగేది ఏంటంటే అసలు ఈ రాజ్యాంగం రాసింది ఎందుకు రాసిండు? సాధారణ వ్యక్తి కూడా గొప్పగా అంటే అందరితో సమానంగా ఎలా ఉండాలి, ఆర్థికంగా ఎలా ఉండాలి, ఎలా ఎదగాలి సమాజంలో అనేది మాకు అర్థమయ్యేటట్టు రాసిండు. అయితే మేమేం అడుగుతున్నాం అంటే ఈ రాసిన వ్యక్తి ఇంతమందికి అర్థమయ్యే విధంగా రాసిండు అనే కోణంలో మేము ప్రశ్నిస్తుంటే ఈ ప్రశ్నకి వాళ్ళు ఏమంటారు అంటే లేదు, అసలు ఆ రాజ్యాంగం ఆయన రాసిండు కాబట్టి అది ఫాలో కావద్దు అనే విధానం కొన్ని శక్తులు తీసుకొస్తున్నాయి. దాని గురించి మేము ఒక క్వశ్చన్ అడిగినాం. అది అయితే మేము నా మెయిన్ క్వశ్చన్ ఏంటంటే అయితే ఈ అభివృద్ధి అంటే ఎవరైతే ఉత్పత్తి చేస్తారో ఉత్పత్తిదారుడు ఎదగకుండా ఆగడానికి మీరు ఎలాంటి అంటే ఈ రాజ్యాంగం ప్రకారం వాళ్ళు ఎలా తెలుసుకోవాలి, ఎదగడానికి ఎలాంటి అయితే ఇక్కడ ఉత్పత్తి పంపిణీ అనేది ప్రైవేటులో ఉండకుండా జాతీయకరణగా ప్రభుత్వం ద్వారానే జరిపి ప్రభుత్వం ద్వారానే ప్రతి ఒక్కరికి అందించాలి అని అంటే ప్రతి ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఏర్పరిస్తే తప్ప 39వ ఆర్టికల్ సి లోపల పొందుపరిచిన ప్రకారంగా సమాజంలోని సంపద దేశంలోని ప్రతి ఒక్కరికి సమాన హక్కుగా వచ్చేలా పంపిణీ జరపాలి అనేది 39వ ఆర్టికల్లో పొందుపరిచిన అంశము ప్రభావితమై అది అమలవుతుంది. అయితే ఇంకో కీలకమైన అంశము ఆర్టికల్ 12, ఆర్టికల్ 36 లోపల ఈ 2 ఆర్టికల్స్లో నిగూఢంగా ఉన్న అంశం ఏమిటి అనంటే దేశంలోని ప్రాథమిక హక్కులు అందాలే అనంటే ప్రభుత్వానికి సంబంధించిన సంస్థకైనా లేదా ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తికే ప్రాథమిక హక్కులు పొందే హక్కు ఉంటుంది అనేది 1951 లోపల సుప్రీంకోర్టు ఈ రాజ్యాంగాన్ని పరిశీలించి తేల్చి చెప్పిన అంశము అనేది వాళ్ళు ఇచ్చిన అంశము. దాని యొక్క కొటేషన్ కూడా ఇచ్చింది ఉన్నది ఇగో దీంట్లో. ప్రధాన అంశం ఏమిటంటే ప్రాథమిక హక్కులు అనేవి ప్రభుత్వ రంగ సంస్థకు వర్తిస్తాయి తప్ప ప్రైవేట్ వ్యక్తులకు కానీ ప్రైవేట్ సంస్థలకు కానీ వర్తించవు అని రాజ్యాంగం అమలైన తొలి రోజుల్లోనే 1951 సంవత్సరంలో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఆ తీర్పు వివరాలు డిడి షమ్దసాని వర్సెస్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏఐఆర్ 1951 సుప్రీంకోర్టు 59. ఇది చూస్తే మనకు అర్థమవుతుంది. ఇది గాలికి చెప్తున్నది కాదు, ఆల్రెడీగా ఎవిడెన్స్. ఇది సుప్రీంకోర్టులో ఇవాళ కూడా అందుతుంది. కాబట్టి ఇక్కడ ఇంత రహస్యంగా అసలు దీన్ని అసలు చదివే అవకాశమే లేకుండా దాని మీద ఫోకసే లేకుండా అనే టైపుగా ప్రతి ఒక్క పౌరునికి అట్లా ట్యూనింగ్ చేసింది. కాబట్టి మీరు వాస్తవాన్ని తెలుసుకోండి. ఇప్పుడు మన అవసరాలకు అనుకూలమైందా ప్రతికూలమైందా అంతే కదా. అయితే ఏదైనా దాన్ని మనం వినియోగించుకునే పద్ధతి కూడా మనకు అర్థమైతే ఇదవుతుంది.
దేంట్లో అయినా కొంత ఇది ఉంటుంది, దాన్ని మాడిఫై చేసుకోవాలి మనం. ఇప్పుడు నాకు ఇష్టం లేదు అని చెప్పి ప్రతిదాన్ని నేను 70 mm లాంటి భూతద్దంలో పెట్టి చూయించి మిగతా అంతా తొలగించే ప్రయత్నం జరుగుతున్నది. అది మనకు నష్టం జరుగుతుంది. ఇవాళ భారతదేశం లోపల 99.9% పీపుల్స్ ఆర్ బాధితులే. నువ్వు కానీ నేను కానీ టాటా బిర్లాలు కూడా బాధితులే, అదానీ అంబానీలు కూడా బాధితులే. వాళ్ళకి అర్థం అవ్వట్లేదు, ఎందుకంటే నా చేతుల్లోనే ఉండాలి లేకపోతే అలవాటు పడ్డారు. వాళ్ళు కూడా బాధితులే. ఇప్పుడు భారత రాజ్యాంగం ప్రకారం ఈ రాజకీయ వ్యవస్థ, భారతదేశ రాజకీయ వ్యవస్థ నడుస్తుంది అంటారా? ఇప్పుడు నడవట్లేదు కాబట్టే ఈ పరిస్థితులు కదా. ఇవాళ ఎంత మంచివాడు కూడా ఆనందంగా బతకలేని పరిస్థితి రావడానికి కారణము రాజ్యాంగబద్ధంగా పరిపాలన జరగడం లేదు కాబట్టే ఇవాళ ఈ పరిస్థితి. కాబట్టి దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ లీగల్ డాక్యుమెంటు. ఇప్పుడు ఒక ఫుట్బాల్ ఉన్నదండి, దానికి ఆడేటందుకు కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేసి ఉన్నాయి. ఆ రూల్స్ ప్రకారంగానే ఫుట్బాల్ ఆడాలి. ఎవడో ఎప్పుడో చేసింది నేను అట్లెందుకు ఆడతా అనే హక్కు ఎక్కడైనా ఉందా? నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఫుట్బాల్ ఆడతావా? కాబట్టి ఏ ఆట అయినా, గోళీల ఆట అయినా, సిరెగొనే ఆట అయినా, కబడ్డీ అయినా, ఫుట్బాల్ అయినా, క్రికెట్ అయినా, ఏ ఆట అయినా ఎప్పుడో ఎవరో అసలు మనకు తెలియదు ఆ రూల్స్ ఫ్రేమ్ ఎవడు చేసిండో, ఎందుకు చేసిండో, ఎట్లా చేసిండో. కానీ ఆడడం మాత్రం అదే పద్ధతిగా దాన్ని స్టడీ చేసి ప్రాక్టీస్ చేసి దాని పద్ధతిగా ఆడాలి. కాబట్టి ఇక్కడ రాజ్యాంగబద్ధంగా ఎందుకు రాసుకున్నాం మనం? రాజుల కాలం లోపల మెజారిటీ పీపుల్స్ సర్వనాశనం అయిపోయింది కాబట్టి అనేక తిరుగుబాట్లతోటి జరుగుతున్న క్రమం లోపల పెట్టుబడిదారీ ఆర్థిక విధానం తీసుకొని బ్రిటిష్ వాడు వచ్చిండు, వ్యాపారం చేసుకునే పేరు మీద వచ్చి వాడు ఈ ఆర్థిక విధానము మన నెత్తి మీద పెట్టిండు. ఆ తర్వాత అక్కడెక్కడనో రష్యా లోపల ఏది లెనినో ఇంకెవడో అక్కడో ఆర్థిక విధానం, అది మిక్స్డ్ ఆర్థిక విధానం. అక్కడ వాడు సామ్యవాద ఆర్థిక విధానం పేరుతోని వాడు అమలు చేసిండు. అది సామ్యవాద ఆర్థిక విధానం కాదు, మిక్స్డ్ ఆర్థిక విధానం. పరిశ్రమలన్నీ ప్రభుత్వ నాయకత్వంలో, ఇక పాడి పరిశ్రమలు, ఆ తర్వాత వ్యవసాయం మొత్తం ప్రైవేటు సహకార రంగంలో పెట్టి 2 పాదాలు నడకగా సగం ప్రైవేటు సగం గవర్నమెంట్. దాన్ని సోషలిస్టు ఎకనామీ అని పేరు పెట్టుకుంటూ నడిపిండ్రు. అది సోషలిస్ట్ ఎకనామీ కాదు, మిక్స్డ్ ఎకనామీ, సగం అటు సగం ఇటు. అది బాగానే ఉన్నది అని చెప్పి కొన్ని రోజులు నెహ్రూ కూడా అమలు చేసిండు. అది ఇందిరాగాంధీ హయాం దాకా నడిచింది. కాబట్టి అదొక ఆర్థిక విధానం. రాజ్యాంగంలో రాసిన ఆర్థిక విధానం కంప్లీట్గా గవర్నమెంట్ ద్వారానే అన్ని వింగ్స్ నడవాలి. అది వ్యవసాయం కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, ఆ తర్వాత రీసెర్చ్లు కావచ్చు, సేవా రంగాలు కావచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ గవర్నమెంట్ బాధ్యుడు, గవర్నమెంట్ ఉద్యోగే. ఇప్పుడు నేనున్నా, నా ఇంట్లో నేను గవర్నమెంట్ ఉద్యోగిని. బస్ నేనేం చేయాలనో అది నేను చేయాలి. నువ్వు కూడా గవర్నమెంట్ ఉద్యోగినివే, నువ్వేం చేయాలనో నువ్వు అది చేయాలి. రోజుకో గంట పని చేస్తావా? 5 నిమిషాలు పని చేస్తావా? టైం అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి డిసైడ్ అవుతుంది. ఆ తర్వాత మిగిలిన కాలం మరి సౌర వాటిని రీసెర్చ్ చేయడానిక ఏ దాంట్లో మరి డెవలప్ చేస్తే ఆ దాంట్లో ఇదవుతారు. అట్లా రోజంత డెవలప్ చేసుకుంటూ పోవాలి. ఎందుకు అనంటే ప్రతిరోజు మారుతున్నది. ఇవాళ మనం 10 మంది ఉన్నాం,
2 రోజుల తర్వాత 15 మందిమి కావచ్చు, ఇంకో నెల రోజుల తర్వాత 50 మందిమి కావచ్చు. దాని ప్రకారంగా ఇల్లు కట్టుకోవాలి, దాని ప్రకారంగా ఉత్పత్తులు చేయాలి, దాని ప్రకారంగా అన్నీ చేసుకోవాలి. అది గట్లనే ఉన్నది, గప్పుడు లేదు ఇప్పుడెందుకు అనే అవకాశం లేదు. కాబట్టి మిత్రమా, ఇక్కడ రోజు జనాభా పెరుగుతున్నది కాబట్టి అన్నీ చేంజ్ అవుతాయి. దాన్ని మన విజ్ఞతగా, సైంటిఫిక్గా, సైన్స్ అంటే అర్థం ఏంటి తెలుసా? సింపుల్గా నేను చెప్తా, కార్యకారణాన్ని తెలిపేదాన్నే శాస్త్రము లేదా సైన్స్ అంటారు. కొట్టిన ఇమ్మీడియట్లీ నాకు క్వశ్చన్ వస్తాయి, ఏం సార్ ఎందుకు కొట్టినావు అని కదా, ఎందుకు క్వశ్చన్ వస్తుంది. అయ్యా ఈ తప్పు చేసినావు కాబట్టి కొట్టినా, ఇది సమాధానం. ఇది కరెక్ట్ అయితే ఆయన నోరు మూసుకుంటాడు, లేకపోతే మళ్ళీ క్వశ్చన్ వేస్తాడు, దానికి నేను ఆన్సర్ చేయాలి. కాబట్టి కార్యకారణాన్ని తెలిపేదాన్నే శాస్త్రము అంటాం. నేను చేస్తున్న ప్రతి పనికి కారణం ఉంటుంది, ఉండాలి. కారణం లేకుండా నేను చేయను, కారణం లేకుండా మీరు రాలేదు ఇక్కడికి కదా. ప్రతి దానికి నాకు తెలిసినా తెలియకున్నా కారణం అయితే ఉంటుంది, దాన్నే శాస్త్రము అంటాం. ఇది ఈ ప్రకారంగా మనం ఆలోచించి ముందుకు పోవాలి. అది కాబట్టి మీరు సైంటిఫిక్గా ఆలోచించుకుంటూ ముందుకు పోవాలి. ఇప్పుడు మీరు నాస్తికులు కదా, ఎందుకు నాస్తికుడు అయిండు? దానికి కారణం లేదు, ఆ కారణం తెలుస్తలేదు కాబట్టి అది మూఢనమ్మకము కదా. కారణం తెలిపేది మూఢనమ్మకం కాదు, కార్యకారణాన్ని తెలిపే అంశము మూఢనమ్మకం కాదు, అది శాస్త్రీయం. దేవుడు కనిపించడు అంటే పంచేంద్రియాలకు స్పర్శ కందవు, రుచి కందవు, కంటి కందవు, చెవు కందవు, వాసన కందవు, దేనికి అందవు కాబట్టి లేవు. దేనికన్నా అందింది అని అంటే అది శాస్త్రమే కారణం. ఇది అమ్మో ఉంది, దిస్ ఈజ్ ది సైన్స్. కాబట్టి ఇక్కడ ఎవరిని విమర్శించకూడదు. షుడ్ నాట్, యూ హ్యావ్ టు గివ్ ఎక్స్ప్లెనేషన్, యూ హ్యావ్ టు గివ్ ఆన్సర్. సార్, మూఢనమ్మకాల నిర్మూలన సంఘం అనేది ఏంటంటే విజ్ఞానం మీద మా మెయిన్ ఫోకస్ సార్. అంటే భారత రాజ్యాంగం ప్రకారం మన నడవడిక ఉండాలనేదే మా ఉద్దేశం. మేమేమంటున్నాం అంటే దేవుడు అనే చాప్టర్ గురించి మేము మాట్లాడొద్దు అనేదే మా రాజ్యాంగం కూడా మాట్లాడట్లేదండి, దేవుడు గురించి మాట్లాడట్లేదు, మతాల గురించి మాట్లాడలేదు, దేని గురించి. అందుకోసమే లౌకికము అనేది ఆ ఇందిరాగాంధీ ఆమెకు అర్థమైనట్టున్నది, మనకు అర్థం కాలే. టిల్ టుడే crores of people are innocent regarding that. ఈ రాజ్యాంగం చదువుకోవాలి, దీన్ని చదువుకుంటేనే మేము ప్రశ్నిస్తాము, ప్రశ్నిస్తేనే జీవితం ఎదుగుదల ఉంటుంది అనేది మా జాతి ప్రజలకు ఇప్పటివరకు తెలియదు. మీలాంటి పెద్దలు చెప్పడం వల్ల ఈ దేశంలో ఉన్న రాజకీయ వ్యవస్థని ప్రశ్నించవచ్చు, మన జీవితంలో మనం కావాలనుకుంది అవ్వచ్చు, మనం ఏదైనా ఉత్పత్తి చేయొచ్చు, మనం ఎక్కడైనా బతికే హక్కు ఉంది, ఎక్కడైనా ప్రశ్నించే హక్కు ఉందని మీలాంటి వ్యక్తుల వల్లనే మేము తెలుసుకుంటున్నాం, మీలాంటి వ్యక్తులు రాసిన పుస్తకాల వల్లనే తెలుసుకుంటున్నాం. ఈరోజు మీరు రాసిన బుక్ను కూడా మేము అందరం తప్పకుండా చదువుతాం సార్. చిన్నప్పుడు మేము పోలీస్ స్టేషన్కి పోయేందుకు భయపడే వాళ్ళం, ఇలా హాస్పిటల్కు గవర్నమెంట్ స్కూల్ అని మంచిగా చేయొచ్చు కదా, గవర్నమెంట్ స్కూల్ అని కాన్వెంట్ స్కూల్ చేయొచ్చు కదా, గవర్నమెంట్ స్కూల్ అని ఇంటర్నేషనల్ స్కూల్ లెక్క మారవచ్చు కదా. అది ఇది ఆ రాజ్యాంగం అమలైతే అవుతుంది. అంటే ఇప్పుడు రాజ్యాంగం అమలు అవ్వట్లేదు దేశంలో, లేదు అవ్వట్లేదు కాబట్టే ఈ పరిస్థితులు కదా సార్. ఇప్పుడు ముఖ్యంగా ఆర్థిక విధానమే తేడా అయిపోయింది కదా. ఇప్పుడు ఈ రాజ్యాంగం గురించి ప్రశ్నించే టీచర్లు, అంటే ఈ టీచర్ వృత్తికి సంబంధించిన వాళ్ళే ప్రశ్నిస్తారు. వాళ్ళకి కావాల్సింది
ఇప్పుడు మనం కూడా ఎందుకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాం, ఎందుకు ఇక్కడ మార్చలేకపోతున్నాం ఎవరు ఆలోచించే పరిస్థితి ఎందుకు లేదంటారు సార్? వాళ్ళకు కూడా తెలుసు కదా రాజ్యాంగం. అయితే రాజ్యాంగం తెలుసు, రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్థిక విధానపు స్థితిగతులు, దాన్ని అమలుపరిచే పద్ధతి, దాని గుణగణాలు, దాని యొక్క పెర్ఫార్మెన్స్ గురించి ఎవరికి తెలియదు. అక్కడ వచ్చింది అసలు పునాదే తెలియదు. గోడ ఉంది, గోడకంటూ ఒక పునాది ఉన్నది అని నువ్వు చెప్తే కదా నాకు తెలిసేది. ఆడుకుంటున్న పిల్లగానికి ఏం తెలుస్తుంది? నేను చెప్తేనే కదా తెలిసేది. సార్ మరి ఇలా తెలియాలంటే మనము అందుకోసం ఇది రాసిన. అవును, మీరు రాశారు. ఓకే, ఇప్పుడు చాలా మంది అంటే మనమందరము అంబేద్కర్ లెసన్స్ లేవు అంటే చిన్న అంటే స్కూలు విధానంలో అంబేద్కర్ ఇక్కడ భారత రాజ్యాంగాన్ని కూడా లెసన్ గా పెట్టారనుకో, అయితే ఇక్కడ అవును ఉన్నాయి, తుకుడాలు చేసి చాలా ఉన్నాయి, పెట్టినాం కదా అంటారు. లేదు, నువ్వు ఒకటి చాప్టరే ఉండాలి, ఒక సబ్జెక్టే ఉండాలి. సబ్జెక్ట్ గానీ అసలు భారత రాజ్యాంగం భారతదేశ పాఠశాలలో ఎట్లా పెడతావు చెప్పండి? దీంట్లో రాసిన ఆర్థిక విధానం వేరేదైతే నువ్వు అమలు పరుస్తున్న ఆర్థిక విధానం ప్రైవేట్ ఆర్థిక విధానమే. మరి ప్రైవేట్ ఆర్థిక విధానం పెట్టినప్పుడు నువ్వు వ్యాపారం చేసుకుంటూ నీకు వచ్చింది నువ్వే దాచుకోబడుతుంది, నాకు వచ్చింది నేనే దాచుకోబడుతుంది. అట్లాంటప్పుడు ఇక ప్రభుత్వంలో నడిపించేందుకు ప్రభుత్వానికి ఈ దగ్గర ఏమున్నది? నీ దగ్గర నీకే ఉన్నది. కొన్ని లక్షల కోట్లు నీ దగ్గర ఉన్నది, గవర్నమెంట్ దగ్గర 5 పైసలు లేవు. ఏంటిది అని అంటే మళ్ళా నా దగ్గరనే పన్నులు వసూలు చేసి పరిపాలన చేయాలి. ఆ తర్వాత బ్యాంకుల లోపల వానికి లక్షల కోట్లు అప్పులు ఇప్పించుకుంటూ మన పన్నులను మన దగ్గర నుంచి వసూలు చేసి మళ్ళీ బ్యాంకులో డిపాజిట్ చేసి వాడిని లండన్ పంపించబడుతుంది. సార్ ఇప్పుడు మన కాన్స్టిట్యూషనల్ అవేర్నెస్ ఫోరం ద్వారా అంటే ఈ భారత రాజ్యాంగాన్ని స్కూల్ విద్యా విధానంలో అమలు చేయాలనే మన డిమాండ్. అయ్యా ఇక్కడ విషయం ఏంది అని అంటే మనం డెవలప్ కావాలి. నేను అనుకుంటున్నది ఏంది అని అంటే నేను ఒక పద్ధతిగా క్లాసెస్ ఎట్లా తీసుకోవాలి నేను అనేది. ఇప్పుడు నువ్వు ఇష్టం లేకుండా నేను బలవంతంతో నువ్వు సిలబస్ పెడుతుండొచ్చు. కరెక్ట్గా అర్థమయ్యేలా చెప్పాలి. అవును, అర్థమయ్యేలా చెప్పాలి అని అంటే ఇక్కడ ఒక గ్రూప్ ఆఫ్ మంచి ఒక సంఖ్య తయారవ్వాలి. నేను ఒక్కని పోయో నువ్వు ఒక్కని పోయో లేదా మనం నలుగురం పోయి ఓ ఎమ్మెల్యే దగ్గర పోయి పెట్టుండి అంటే పెడతాడు, పెట్టాడు. మెజారిటీగా ఎందుకు పెట్టాలా అని నీ దగ్గరికి వచ్చి అడిగితే నువ్వు కరెక్ట్గా సైంటిఫిక్గా సమాధానం చెప్పగలిగే నాలెడ్జ్, ఆయన దగ్గర పోయి అడిగితే ఆయన కూడా సైంటిఫిక్గా చెప్పగలరు. అట్లా ఒక కోర్ తయారైతే అప్పుడు ఇప్పుడు తెలంగాణ ఎట్లా వచ్చిందండి? ఒక కోర్ తయారైంది. ఎక్కడ పోయినా నేను తెలంగాణకే ఎత్తా, నువ్వు ఆంధ్రోనివి కదా నేను వెయ్యా అనే వాదం వచ్చింది కాబట్టి తెలంగాణ వచ్చింది. అంతే కదా? నువ్వు ఎక్కడ బీడీలు చేసుకుంటూ అమ్మ నువ్వు ఆంధ్ర వ్యక్తివి కదా నేనయ్యా. ఇది కరెక్టే సార్, కానీ మరి ఇప్పుడు ఈ భారతదేశం మొత్తము రైతుల దేశం అసలు భారతదేశం. రైతులు ఇంతమంది ఉన్నప్పుడు మరి రైతుకు తగ్గట్టుగా అంటే వాటికి తగ్గట్టుగా అంటే ఏ అయినా అమలు కావాలి, లాస్ చేయాలి. కానీ అయితే రైతుకు అపోజిట్ గా లాస్ ఎందుకు వచ్చినాయి మరి? అయితే అందరు మరి రైతులే కదా, మెజారిటీ వాళ్ళే కదా, మెజారిటీకి తగ్గట్టు ఎందుకు కాలేదు? కరెక్టే. ఇప్పుడు వాడిని ఎటు తీసుకుపోయాను మీరు? వాడు చెరువు నుంచి మన్ను తీసుకుపోతుండే, ఎండిపోయిన ఆకులు అలమలు పొలకలు అవి తీసుకుపోతుండే, ఆవు పీడలు తీసుకుపోతుండే, అవి ఎరువుగా యూజ్ చేసుకుంటుండే. అది సహజమైన ఎరువు. దాని ద్వారా పంట పండి ఆ పంటకు పురుగు రాకపోతుండే. కారణం ఏంటిది? ఆ భూమి సమతులంగా అది బలోపేతంగా ఉన్నది కాబట్టి పురుగు రాలేదు.
నువ్వు దాన్ని ఏం చేసినావు, ఆ పెండలో ఏముంది, ఆ పురకలో ఏముంది, ఆ మన్నులో ఏముంది అనే దాన్ని, దాంట్లో నత్రజని ఎంతున్నది, ఉదజని ఎంతున్నది, ఫాస్ఫరస్ ఎంతున్నది, అది నువ్వు కెమికల్గా తయారు చేసి చిన్న పొడినో గుళికలుగా తయారు చేసి, అరే అయ్యా నువ్వు ఇంత కష్టపడి మీ అమ్మ 2-3 నెలలు నువ్వు బండి కట్టుకొని నువ్వు మన్ను ఎత్తుకొచ్చి, పొరక ఎత్తుకొచ్చి, పెండ ఎత్తుకొచ్చి పోస్తున్నావు, ఆ తర్వాత మొత్తం చల్లి దున్నుతున్నావు, నీళ్ళు గడుతున్నావు, ఇంత కష్టం నీకు అవసరమారా? నేను చిన్నగా చూపెడతా. ఏంటిది? ఏం లేదు. ఇగో ఇంత నువ్వు ఫర్టిలైజర్, యూరియా, అమోనియా, ఈజీ, అది చల్లు, ఖతం, చూడు నువ్వు పండుతుందా? అరే చూడవా నువ్వు అంత కష్టపడుతున్నావు ఏంది అనేది. అయితే ఇక్కడ గమ్మత్ ఏంది అని అంటే, ఇక్కడ ఇమ్మీడియట్లీ రైతు కన్విన్స్ అవ్వడానికి ఒక మ్యాజిక్ ఏం జరిగింది అని అంటే, ఇప్పుడు పెస్టిసైడ్ ఉంది కదా, అది హైలీ, అది కంటామినేటెడ్ పాయిజన్. అది చీమలను కొద్దిగా కొట్టంగానే కొట్టుకుంటూ కదా అక్కడిదక్కడే ఆ చీమలు అమ్మ పంటకు పురుగు వస్తుంది కదా, ఇది కొట్టాం అనుకో ఖతమవుతుంది. అది చూసేసరికి అమ్మ కరెక్ట్, అది నిజంగానే అక్కడక్కడ పురుగు మొత్తం కాయంతా నాశనం చేస్తుండే నీ అమ్మ, నిజమే. అగో అగో అట్లా ఇది పని చేస్తుంది. అవునా? అది వేసుకున్నాడు. అది వేసిన తర్వాత ఈ పొరక నుంచి, పెండ నుంచి జరిగిన అవసరమున్న ఫాస్ఫరస్ కావచ్చు, పొటాషియం కావచ్చు, నైట్రోజన్ కావచ్చు, ఇవి అంది మొక్క ఏపుగా పెరగడం మొదలైంది. దాంతోనేమైంది, ఇక్కడ భూమిలో ఉన్న ఈ యొక్క జీవరాశులు, వానపాములు, కొన్ని ఇన్సెక్ట్స్, పంటకు కాపాడే ఈ ఇన్సెక్ట్స్ చనిపోవడం మొదలైంది. చనిపోయిన తర్వాత దాంట్లో బ్యాలెన్సింగ్ బ్రేక్ అయిపోయింది. బ్యాలెన్సింగ్ బ్రేక్ అయిపోయిన తర్వాత పురుగు రావడం మొదలైంది. పురుగు వచ్చిన తర్వాత అబ్బా మొన్న చూసినా కదా, నీ అమ్మ తీసుకురా, స్ప్రే చేస్తే కథ పుట్టు రాలుడే. అయితే దాంతో ఏమైంది, ఇక్కడ ఆ యూరియా ఫర్టిలైజర్ వాడకుండా అసలు మొక్క పెరిగే పరిస్థితి లేకుండా పోయింది. ఎందుకు? అంతకు ముందు మన్ను, ఆ పెండ, పొరక వాడకపోయేసరికి దాంట్లో బ్యాలెన్సింగ్ లేదు. దాంట్లో మొక్కకు అవసరమున్న ఉదజని కావచ్చు, క్లోరిన్ కావచ్చు, ఆ తర్వాత ఫాస్ఫరస్ కావచ్చు, పొటాషియం కావచ్చు అందకపోయేసరికి మొక్క పెరగలేదు. అబ్బా అది వాడితేనే అవుతుందిరా పంట అనే సైకాలజీకి వచ్చేసిండు. ఇక్కడ ఈ భూమిలో బ్యాలెన్సింగ్ నాశనం అయిపోయింది. దాంతో ఇంకా పురుగు వచ్చుడు, ఇక గోడ దెబ్బ, చెంప దెబ్బ, ఇక మెల్లగా 100 రూపాయలకి ఇచ్చింది ఇవాళ 1200, 1500కి వచ్చింది చెప్పు. ఇక దీంతో మొత్తం కాస్ట్లీ అయిపోయింది. నీ దగ్గరికి వచ్చి నీకు అమ్మాలి అని అంటే, ఇక్కడ ఆహార పదార్థాల మీద గవర్నమెంట్కు చెడ్డ పేరు వస్తుంది అని చెప్పి కొన్ని లిమిట్స్ పెట్టిండ్రు, పెరగకుండా స్లాబ్ సిస్టమ్స్ పెట్టిండ్రు, ఇంతకంటే ఎక్కువ పెరగదు. కానీ మోటార్లకు, ఆ తర్వాత పరిశ్రమలకు సంబంధించిన వస్తువు నీ ఇష్టం వచ్చినంత పెట్టుకో, అమ్మితే నీ ఇష్టమే, అమ్మకపోతే నీ ఇష్టమే. నువ్వు 1,00,000 రూపాయలు పెట్టుకుంటావు, అమ్మితే నీ ఇష్టం. కాదు సార్, అమ్మేటప్పుడు వాళ్ళకేమో లిమిట్ లేదు, కానీ మన పంటను కొనేటప్పుడు లిమిట్ ఎందుకు ఉంది? మరి కొనేటందుకు లిమిట్ ఏం లేదు, ధర దగ్గర అయితే ఫిక్స్డ్. అవును, రైతే డిసైడ్ చేస్తాడు. అవును, 500 కిలో అంటే మనం కొంటామా? అయ్యో, బియ్యము 500కు ఇవాళ 100 రూపాయలు, 90 రూపాయలు, 80, ఎంత 80 ఉన్నది. 80 అంటేనే అబ్బా అంటున్నాం. అయినా వానికి గిట్టుబాటు రావట్లేదు. ఎందుకంటే ఫర్టిలైజర్, పెస్టిసైడ్ మొత్తం వేలకు వేలు, లక్షలు అప్పులు తీసుకొచ్చి ఇవిగా ఉంటున్నాడు వాడు. లేకపోతే అసలు ఆ మన్ను, ఆ తర్వాత పొరుక తీసుకొచ్చి ఆ పెండ పడేస్తే ఒక్క పైసా ఖర్చు అయ్యేది కాదు.
మొత్తం వీడు కూస్తున్నాడు. ఎక్కడి నుంచి? ఇగో ఈ ఫర్టిలైజర్ పెస్టిసైడ్ నుంచి. కాబట్టి అమ్ముకుందాము, ఇప్పుడు పంట పండిద్దాము అని అంటే లక్షలు అప్పులు చేయాలి. ఫర్టిలైజర్ పెస్టిసైడ్ కొనకపోతే అది పంట రాదు. వాడు చెప్పిన రేటుకు ఒక్కొక్క ఎకరానికి 5 బస్తాలో 4 బస్తాలో వేలకు వేలు లక్షలు పోతున్నాయి. ఇక అప్పులు తీసుకొచ్చిన కాడ నాకు జల్దీ ఇవ్వాలి భయ్ అంటున్నాడు. ఇక పంట వచ్చింది కదా అంటే ఇక వాడు వచ్చి మెడ మీద కూర్చుండేసరికి వాడు ఇంట్లో పెట్టుకునే పరిస్థితి లేదు, వానికి ఇవ్వాలి. ఇక ఏడికో తుటికి పౌసర్ అమ్ముకుంటున్నాడు, ఇది చేస్తున్నాడు. సరిపోలేదనుకో మిగిలిన పైసలతోనే ఎండ్రీని తీసుకొచ్చుకుంటాడు, తాగుతున్నాడు. ఏం చేస్తాడు? ఇది జరుగుతున్నది. ఇది ఎక్కడ జరుగుతున్నది? ఆర్థిక విధాన పద్ధతి ద్వారా జరుగుతున్నది. అయితే ఇది లోతుగా అర్థం అయితే తప్ప దీనికి సొల్యూషన్ చెప్పలేము. ఈ కార్యానికి కారణం తెలుసుకోవాలి. ప్రతి పనికి కారణం ఉంది, ఆ కారణం తెలుసుకోవాలి. అది సైన్సు. అయితే ఈ సమాజం ఇట్లా ఉండడానికి అసలు కారణం ఏంటిది అనేది తెలుసుకోండి. అది తెలిపేటందుకే ఒక సూక్ష్మ ప్రయత్నం ఇది. ఇది చేస్తే మీరు ఒక రకమైన సైంటిఫిక్ ఆలోచన వైపుకు ప్రయాణం అవుతుంది. అది ఎక్కడికి గమ్యానికి చేర్చాలో అక్కడ గమ్యానికి చేరుస్తుంది. కాబట్టి అందుకోసం నేను క్లాసెస్ తీసుకోవాలి అనుకుంటున్నా. ఇది చదివిపియడం అవసరమే. ఇది ప్రతి యువకుడు చదవాలి. ఎందుకు చదవాలి అని అంటే ఇవి ఏవి చదివినా మనకు అర్థం కాదు. ఇది కుట్ర కావాలని. కాబట్టి ఇది ఎంతో కాలము ఉంచుతారు మార్కెట్లో అని నేను అనుకోవట్లేదు. ఇంకెంతో కాలం ఉండదు. బ్యాన్ చేసినా ఆశ్చర్యమేం లేదు. ఈ బుక్ని అంతే కదా మరి. ఈ బుక్ నీకు తెలుస్తున్నదా బాబు? రాజ్యాంగం కదా సార్, దీన్ని ఎట్లా బ్యాన్ చేస్తారు సార్? ఏదన్నా చెప్పొచ్చు. నీ చేతి లోపల అన్నీ ఉన్నాయి. డబ్బు ఉన్నది, అధికారం ఉన్నది, బలం ఉన్నది. ఏది చెప్పినా ప్రచారం చేసుకునే ప్రచార హస్త్రాలు ఉన్నాయి. ఓ పిచ్చి కుక్కను చంపాలి, ఓ కుక్కను చంపాలి అని అంటే పిచ్చిది అని చెప్పి ప్రచారం చేసే హస్త్రాలు నీ దగ్గర ఎన్నో ఉన్నాయి సార్. ఇప్పుడు అంటే మేము ఎన్నో రాజ్యాంగ బుక్కులను చూసాము. అన్నిటికంటే ఇది ఒక ప్రత్యేకమైనదిగా మాకు అనిపిస్తుంది ఈ భారత రాజ్యాంగం ఒక విశ్లేషణ. అందుకోసమే మళ్ళా ఇందులో నేను ఎక్కడ ఏ బుక్కులు చూసినా మాకు అంటే వ్యవసాయం మీద ఎక్కడ ఎవరు రాయలే, కానీ మీరు డైరెక్ట్ ఒక పేజ్ మీదనే డైరెక్ట్ బ్యాక్ పేజీలో ఇది రాయడానికి ఏం అవసరం వచ్చింది? ప్రతి సంవత్సరం భారత వ్యవసాయ రంగ సంపద దాదాపు రూపాయలు 129 లక్షల కోట్లు. ఇది 2017 బడ్జెట్కి సంబంధించిన విషయాన్ని మీరు ఇక్కడ రాశారు. అసలు ఇది ఈ పేజ్ మీద రాయాల్సిన అవసరం ఏమైంది? అయితే రాజ్యాంగం బుక్ మీద లేనిది ఈ పేజ్ మీద అయితే ఇప్పుడు ఇవాళ రైతు సంపాదిస్తున్న సంపద అంతా ఒక 129 లక్షల కోట్లు. కానీ వాడు ఆత్మహత్య చేసుకుంటున్నాడు. ఇది అన్యాయం కదా అని ఆలోచింపజేసేందుకు నేను రాసింది. నా సొంత బుద్ధి కాదు, నేనేదో పుట్టించి రాసింది కాదు. ఒక పేపర్లో వచ్చిన అథెంటిక్ సమాచారం అది. కాబట్టి నేను ఆ ఎవిడెన్స్ కూడా ఇచ్చిన. ఈ ఆర్థిక విధానం ద్వారా దళారీ చేతికి పోతుంది. ఈ ఆర్థిక విధానం మారకుండా ఇది మారదు అనేది అప్పటి నుంచి నేను దీంట్లో రాసిన. ఈ ఆర్థిక విధానం మారకుండా ఈ వ్యవస్థ మారదు అనేది నువ్వే చెప్పినావు కదా. అవును సార్, అవును. ఇందులో ఆర్థిక విధానం మారకుండా ప్రజల బ్రతుకులు మారవు, ఇది లాస్ట్కి చివరగా. కాబట్టి ఇక్కడ మీరు ఈ విషయానికి సంబంధించిన కారణాన్ని తెలుసుకోవాలి. బయట కూడా ఉద్యోగ అవకాశాలు లేకపోవడానికి కారణం కూడా ఇదే ఆర్థిక విధానం. అందరూ ఉద్యోగాలు వెతుకుంటారు, వ్యాపార అవకాశాలు వదిలేసి. అవును, నువ్వు వ్యాపారమైనా ఏదైనా ఈ యొక్క ఆర్థిక విధానం ద్వారా ఒక్కొక్క సెంట్రలైజ్ అవుతూ కొందరి దగ్గరనే బస్ ఒక్క గుప్పెడు
వేళ్ల మీద లెక్కగట్టే వాళ్ళ దగ్గరనే సంపద 145 కోట్ల మంది తిండికి లేని పేదలుగా మారుతారు. కారణం ఈ ఆర్థిక విధానం. ఈ ఆర్థిక విధానం ప్రధాన కారణము అనేది మీరు తెలుసుకోనంత వరకు మిమ్మల్ని మూర్ఖులుగా, వాళ్లకు ఉపయోగపడే పావులుగా వాడుకోవడమే జరుగుతున్నది. అదే కదా. మీకు నేను పిహెచ్డి చేస్తే ఏం లాభం అండి? నా పిల్లలకు ఒక మంచి ఆహారం అందించలేని పరిస్థితి ఇది. ఇలా నాకు 70,000 వస్తున్నాయి, ఏం లాభం? ఇద్దరు పురాణాల ఫీజులు కట్టే పరిస్థితి లేదు, ఇల్లు కిరాయి కట్టే పరిస్థితి లేదు. ఎందుకురా అంటే, అరే మొన్న వానికి జ్వరం వచ్చింది, వీనికి జ్వరం వచ్చింది, నీ అమ్మ 20,000 అటు పోయినాయి, 10,000 ఇటు పోయినాయి, కిరాయికి గిన్ని పోయినాయి, ఇక ఎక్కడున్నది? ఇక బియ్యం తెచ్చేందుకు పైసలు, ఇక ఫీజు ఏడా కట్టాలి? ఎంత వస్తుందిరా నీకు అంటే 70,000 వస్తాయి. 70,000 వస్తాయి. 70 లక్షలు వచ్చినా గంతే. అటు ద్రవ్యోల్బణం పెరుగుతున్నదా? అన్నీ పెరుగుతున్నాయి. అగో కారణం ఇది. కాబట్టి ఇక్కడ ఈ కారణం మీరు తెలుసుకోనంత వరకు యూ కెనాట్ గివ్ ఎనీ కైండ్ ఆఫ్ సైంటిఫిక్ సొల్యూషన్. ఆ సొల్యూషన్ ఇవ్వగలగాలి అని అంటే రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్థిక విధానము. ఈ రాజ్యాంగంలో పొందుపరిచిందే ఎందుకు అంటున్నానంటే, దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ లీగల్ డాక్యుమెంటు. దీన్ని నేను ఒప్పుకోను అనే హక్కు నీకు లేదు, నాకు లేదు, ఎవ్వనికి లేదు. ఇవాళ వాస్తవంగా ఈ పార్టీలన్నీ ఇవాళ బీజేపీని నిలదీయాలి. మీరు చెప్పిన దాని ప్రకారం మొదలు మనము ఆర్థికంగా పైచేయి సాధించాలంటారా, లేదంటే రాజకీయంగా పైచేయి సాధించాలంటారా? అయ్యా, ఇప్పుడు ఆర్థికంగా పై చేయి సాధించడము అనేది ఇక్కడ అరిగిపోయిన రికార్డ్ అయిపోయింది. అది పాత మాట అయింది, రోజు పాత మాట అవుతున్నది. వాస్తవమే. నేను జీవించాలి అని అంటే నేను సంపాదించాలి అని అంటే నిన్న 10 మంది ఉన్నారు, ఇలా 10,000 మంది అయినరు ఉద్యోగం కావాలనుకునేటోళ్ళు. రేపు 10 లక్షలు అయ్యేటట్టున్నారు, ఎల్లుండి 10 కోట్లు అయ్యేటట్టున్నారు. ఇది జరుగుతున్నది. ఈ మార్పును పాలకులు ఈ సమాజాన్ని సరిగ్గా యూటిలైజ్ చేసి అందరి అవసరాలు తీర్చడంలో విఫలమవుతున్నారు. కారణము రాజ్యాంగానికి పక్కకి జరిగి వాళ్ళ ఇష్టం వచ్చిన రాజ్యాంగం ప్రకారంగా పరిపాలన చేస్తున్నారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఇది ప్రధానం. అందుకోసమే ఆర్థిక విధానం మారకుండా మన బతుకులు ఎట్లా మారుతాయి చెప్పండి? సార్, అంటే మీరు చెప్పిన దాని ప్రకారం అంటే ఇప్పుడు రాజకీయ నాయకులు కానీ, ఇప్పుడున్న పాలకులు కానీ, ఇప్పుడున్న పార్టీలు కానీ, ఇవన్నీ భారత రాజ్యాంగ వ్యతిరేక శక్తులు అనుకోవచ్చా, వ్యతిరేకులు అనుకోవచ్చా? వాళ్ళు దీన్ని ఫాలో అవుతలేరు కదా, వేరే ఆర్థిక విధానాన్ని ఫాలో అవుతున్నారు. మనం అట్లా వాళ్ళని ఎందుకు తిట్టాలి? అంటే తిట్టడం లేదు సార్, నేను తిట్టడమే తిట్టపోరా గాడిది కొడుక అన్నట్టు. అంటే ఇప్పుడు ప్రశ్నించినోని దేశద్రోహి అన్నప్పుడు అయితే భారత రాజ్యాంగ వ్యతిరేకులం అనలేమా? అయితే భారత రాజ్యాంగాన్ని అమలు చేయనని భారత రాజ్యాంగ వ్యతిరేకులం అనలేమా? అయితే దీన్ని మరో కోణంలో కూడా వాడొచ్చు అనేదే నా అభిప్రాయం. ఇప్పుడు నువ్వు బలమైన వ్యక్తివి, నువ్వు చెప్పితే నీకు నా మీద యాక్షన్ తీసుకునే ఒక హక్కు నీకు దొరుకుతుంది. ఆ హక్కు లేకుండా నేను చెయ్యాలి. అయ్యా, ఇది అమలైతే మా బతుకులు మంచిగా ఉంటాయి కదయ్యా, ఇది అమలు చేయండి అయ్యా దయచేసి అంటే ఎట్లుంటుంది?
నువ్వు రాజ్యాంగం అమలు చేస్తలేవు కాబట్టి నువ్వు రాజ్యాంగ వ్యతిరేకివి కాబట్టి నువ్వు దిగిపో అని అంటే నీకు మిరపకాయ పెట్టినట్టు అనిపిస్తుంది. నీ దగ్గర పవర్ ఉన్నది, నీ దగ్గర అన్ని అస్త్రాలు ఉన్నాయి, ఆర్థికము, ఆ తర్వాత ఆ తెలివి, ఆ తర్వాత మందదళము, అన్ని బలాలు ఉన్నాయి. ఓటు నేనే వేయాలి, వాళ్ళని ప్రజాస్వామికంగా నేనే ఎన్నుకోవాలి, మళ్ళీ నేనే అడుక్కోవాలా సార్? అంతే అంతే ఎందుకు అడుక్కోవాలి? అయితే అంటే నాకు హక్కు ఉంది కదా, హక్కుని నేను ఎందుకు అడుక్కుంటా? నేను పిచ్చుకుంటా గానీ నీకు హక్కుంది ప్రశ్నిస్తా. కానీ ఆ బలం లేదు. ఉమ్, నువ్వు ఉన్న భూమి యొక్క ఏది దాని సాంద్రత కూడా నువ్వు చూసుకోవాలి. ఉమ్, నువ్వు ఇట్లా అంటే మునిగిపోయే పరిస్థితి ఉన్న దాని మీద నువ్వు అట్లా అని అంటే ఉమ్, నీకే నష్టం జరుగుతుంది, ఉమ్. నీ ముందు ఉన్న వానికి నష్టం జరగదు. ఒకవేళ ఈ బుక్ నే బ్యాన్ చేస్తే మీరు ఏం చేస్తారు? అంటే బుక్ అయితే బ్యాన్ చేసే అవకాశాలు ఇక్కడ- ఉన్నాయి అన్నారు కదా. అయితే ఇక్కడ ఉమ్, ప్రజలు చూసుకుంటారు. నేనేమన్నాండి, ఉమ్. అంటే మీరు రాసిన బుక్ కదా. అవును, నేను రాసిన బుక్ అయినా ఉమ్, ఎవరి కోసం రాసిన, నా కోసం రాయలేదు, నాతో పాటు అందరి కోసం రాసిన. ఉమ్, నేను చేసేదేదో నేను చేస్తాను, ఉమ్, ప్రజలు చేసేది, దీని అవసరం గుర్తించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసే ఉమ్. పని వాళ్ళు చేస్తారు. అయితే అది లేకుండా దీన్ని కాదు ఇంకా దేన్ని కూడా కాపాడలేము. ఉమ్, ఉమ్. ఇప్పుడు ప్రజల బలం లేకుండా ఏది సాధ్యం కాదు. ఇక్కడ బలం ఉన్నట్టు నటించడం కొందరికి ఈ ఆర్థిక విధానంలో అవకాశాలు, కొందరికి బలం ఉన్నా ఉపయోగించుకునే అవకాశాలు లేవు. బలము అని అంటే మెజారిటీ పీపుల్స్ బాధితులు. ఆ బాధితులు మైనార్టీగా ఉన్న వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఇది బలమున్న దాన్ని ఆ యొక్క సమయం సందర్భం లేని పరిస్థితి. కాబట్టి ఇక్కడ దీన్ని సమయోచితంగా, సందర్భానుసారంగా, ఆ తర్వాత గ్రాంధికంగా దూరదృష్టితోటి ఆలోచించి ముందుకు తాగాల్సిన పరిస్థితి. కాబట్టి ఇక్కడ ఆవేశం వస్తుంది, వాస్తవమే. ఆవేశం అనుభవాన్ని క్రోడీకరిస్తే దాన్ని సందర్భోచితంగా మలిచే ఆలోచన అవకాశం ఏర్పడుతుంది. అది చెయ్యాలి అనేదే నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే వాస్తవమే, ఇప్పుడు నేను ముసలితనంలో అయినా ఆవేశం ఉంది, కానీ అనుభవము అరే ఇది ఫెయిల్ అవుతుంది అని చెప్తున్నది. ఫెయిల్ అయ్యే పని మనం ఎందుకు చెయ్యాలి అనేది. కాబట్టి ఆ వైపుకు మిమ్మల్ని కొంత కష్టపడి ఆలోచింపజేయాలి అనేదే నా సంకల్పం. ఇప్పుడు మీరైనా జరిగేది గదే, నేనైనా జరిగేది గదే, ఎవరైనా జరిగేది గదే. ఇప్పుడు శత్రువును ఓడించాలంటే కొన్ని మనం మెలకువలను మనం చేతబట్టి సందర్భోచితంగా యూజ్ చేయాలి. రైట్. ఇప్పుడు నాలాంటి వాళ్ళు కావచ్చు, మనలాంటి వాళ్ళు కావచ్చు, ఎందరో సమిధలు కాక తప్పదు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఎంత ఇది చేసినా వాళ్ళు ఎంత ఓపెన్గా మేము బ్రహ్మాండంగా చేస్తున్నాము, ఎన్నో ఉద్యోగాలు ఇస్తున్నాము, అసలు కాంగ్రెస్ వాడు చెయ్యంది మేము చేస్తున్నాము, అంతకుముందు ఎవడు చేయలేదు మేము చేస్తున్నాం అంటున్నారు. కాబట్టి వాళ్ళకి నడుస్తున్నది, ఇంకా కొన్ని రోజులు నడుస్తుంది. అది మనం ఎట్లా దాన్ని మనం ఇక్కడ జన సమీకరణ, ఇక్కడ చైతన్యవంతులను ఎట్లా డెవలప్ చేయాలి అనే దగ్గర మనం ఆలోచించాలి. అది నా ఆలోచన. కాబట్టి రైట్, మీ ఆవేశం తప్పు లేదు, కానీ అమలు చేసే దగ్గర ఆలోచించండి అనేది.
ఎక్కడ అమలు చేయాలనో అక్కడ అమలు చేసే దగ్గర 1000 కాదు 1,00,000 ఏనుగుల బలాన్ని క్రోడీకరించినా తప్పులేదు. థ్యాంక్ యూ సార్. అంటే ఈ సుదీర్ఘంగా మనము చర్చలో ఉన్నాము, చాలా ముచ్చట్లు మాట్లాడుకున్నాం. భారత రాజ్యాంగము, ఈ రాజ్యాంగంలో ఉన్న ఆర్థిక విధానాలు, అదేవిధంగా సారు ఎన్నో పనులు చేశారు. కాన్స్టిట్యూషనల్ అవేర్నెస్ ఫోరం స్థాపించడము, ఓ బుక్ రాయడం, ఈ బుక్ పైన సార్ అభిప్రాయాలు, ఈ బుక్ విషయంలో లోతైన విషయాలను ఎంతో చక్కగా చర్చించుకున్నాం సార్. మీరు అంటే చివరగా ఈ భారతదేశంలో ఉన్న యువతకి కానీ, ఈ తెలంగాణలో ఉన్న యువత, తెలుగు రాష్ట్రాలలో ఉన్న యువతకి, ప్రజలకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు అసలు? అయితే మిత్రమా, ఇవాళ యువకులే వారి దగ్గరనే బ్రహ్మాండమైన ఐక్యూ ఉంటుంది, గ్రాప్సింగ్ పవర్. ఆ తర్వాత ఒక డిజైనింగ్, ఒక అంశాన్ని అర్థం చేసుకొని దాన్ని అమలు చేసే అంశాన్ని ఇమ్మీడియట్లీ చాలా షార్ప్గా, చాలా తక్కువ సమయం లోపల అర్థం చేసుకొని దాన్ని డిజైన్ చేసి అమలు చేసే ఐక్యూ అంటే ఆ తెలివి యువకులకే ఉంటుంది. ఇవాళ యువకులు రాజ్యాంగాన్ని లోతుగా, దాంట్లో ఉన్న ఆర్థిక విధానాన్ని లోతుగా అర్థం చేసుకోండి. ఆ ఆర్థిక విధానము అమలైతేనే ప్రాథమిక హక్కులు, ప్రజలకు అవసరమున్న ప్రాథమిక హక్కులన్నీ అందుతాయి. మీరు 1కి 2 సార్లు మీరు ఈ యొక్క రాజ్యాంగాన్ని చదవండి. చదివి ఆదేశిక సూత్రాల లోపల పొందుపరిచిన ఆర్టికల్ 38, ఆర్టికల్ 39, ఆర్టికల్ 47, ఆర్టికల్ 48, చివరికి గ్రామ పంచాయతీలను ఆర్థికంగా బలోపేతం చేయాలి అనేది ఆర్టికల్ 40 రాయడం జరిగింది. ఈ గ్రామ పంచాయతీలను బలోపేతం చేయడము అనంటే గ్రామాలలో ఉన్న ఉత్పత్తి పంపిణీకి సంబంధించిన వ్యవసాయము, పాడి పరిశ్రమలను అభివృద్ధి చేయడం ద్వారానే. అంటే ఈ అభివృద్ధి చేయడము అనేది 48 ఆర్టికల్ సూచించిన ప్రకారంగా ప్రభుత్వాలే వ్యవసాయ రంగాన్ని, పాడి పరిశ్రమల రంగాన్ని శాస్త్రీయంగా అభివృద్ధి పరిచి ప్రజల అవసరాలను తీర్చాలి అనేది రాయడం జరిగింది. దీన్ని మీరు లోతుగా అర్థం చేసుకొని ప్రజలందరికీ అర్థమయ్యేలా చేసి ప్రభుత్వం ద్వారా ఈ రాజ్యాంగం అమలు చేసేదానికి మీరు ముందుకు వచ్చి మీరు చేయూతనిస్తే తప్ప ఈ సమాజం బాగుపడది. కాబట్టి మిత్రులారా, మీరు ఆలోచించండి. 1కి 2 సార్లు మీరు డిస్కస్ చేయండి, అర్థం చేసుకోండి, కార్యకారణాన్ని తెలుసుకోండి, శాస్త్రీయంగా తెలుసుకొని మీరు ముందుకెళ్ళండి. ఇది నేను యువతకిచ్చే ప్రధానమైన సందేహం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు మీ విలువైన సమయాన్ని ఈ ఎంఎన్ఎస్ మూఢనమ్మకాల నిర్మూలన సంఘం మీట్ విత్ లెజెండరీ కార్యక్రమానికి ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ఉద్యమాభివందనాలు, అదేవిధంగా జై భీమ్. థ్యాంక్ యూ సార్. ఈరోజు ఈ మీట్ విత్ లెజెండరీ కార్యక్రమంలో అంటే మేము ఎన్నో మీట్ విత్ లెజెండరీ కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం. దానికి ముందడుగా ఉండి మమ్మల్ని నడిపిస్తున్న నీలకంఠం అన్న గారు ప్రతిసారి ఉంటున్నారు, ఈరోజు కూడా ఉండడం. అదేవిధంగా ఇదే మొదటి మీట్ విత్ లెజెండరీ కార్యక్రమంలో వచ్చిన లక్ష్మీప్రసాద్ అన్నకి కూడా ప్రత్యేక జై భీమ్, జై ఇన్సాన్. అదేవిధంగా యూత్ కమిటీలోకి నూతనంగానే మొన్న తీసుకున్న వెంటనే చాలా ప్రయాణాలలో మాతోటి నడుస్తున్న మిత్రుడు, నా మంచిర్యాల జిల్లా వాసి కొండగుర్ల రజనీకాంత్ కూడా రావడం మంచిగా అనిపించింది. అదేవిధంగా ఈ మీట్ విత్ లెజెండరీ కార్యక్రమంలో నా చిన్ననాటి మిత్రుడు సోదారి రవికిషన్ కూడా రావడం జరిగింది. ఇలా మేము చాలా మీట్ విత్ లెజెండరీ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము.
ఇలానే ఈ మీట్ విత్ లెజెండరీ కార్యక్రమాలను మీరు ఈ నీల్ ద్రావిడ ఛానల్లో చూస్తూ మా ప్రతి దాని మీద ఒక కామెంట్ని తర్వాత చూసి ఎలా మేము ఇంకా చెయ్యాలి ఈ మీట్ విత్ లెజెండరీ కార్యక్రమాలను ఎలా చేస్తే బాగుంటుంది, ఇంకెటువంటి విషయాలను చర్చించాలనే విషయాలపైన మీరందరూ చెప్పాలని కోరుకుంటూ మళ్ళీ త్వరలో వచ్చే మీట్ విత్ లెజెండరీ కార్యక్రమంలో మరి ఒక ప్రముఖులతో మీ ముందు ఉంటాము. ఇంతటితో ఈ మీట్ విత్ లెజెండరీ కార్యక్రమం ముగిసింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.